దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం. అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును, అర్ధవారం నాకు బలిని నైవేద్యమును నిలిపివేయును, హేయమైనది నిలిచి వరకు నాశనం చేయవాడు వచ్చును. ఇలాగ జరుగును. సో ఈరోజు చూసేటటువంటి అంశం ఏంటంటే, తమ్నేలు పెట్టమన్నా కానీ కుదరలేదంట. హేయమైనది ఏంటండి? హేయమైనది. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. సో మరలా చెబుతున్నా చూడండి, ఆరాధనలు ఏం చెబుతామో టేబుల్ ఏం చెబుతామో కూడా చెబుతున్నా. ఆరాధనలో చెప్పేటటువంటి మాటలు మనం దేవుని దృష్టి ఎలాంటి హేయమైన క్రియలు చేసామన్నది. టేబుల్లో సాతానుడి ద్వారా ఏది హేయమైన క్రియ జరుగుతుంది, ఇది ఎప్పుడు జరుగుతుంది అనంటే, మొదట 3.5 సంవత్సరాల శ్రమల కాలం ముగింపుకు ముందల జరుగుతుంది. 7 ఏళ్ళు శ్రమల కాలం ఉండయి. 7 ఏళ్ళ శ్రమల కాలంలో 3.5 సంవత్సరాలు శ్రమలు నడుస్తూ వస్తాయి. తర్వాత 3.5 సంవత్సరాలు మహాశ్రమలు ఉంటాయి. సో ఈ మహాశ్రమలకు ముందర జరిగేది ఏంటంటే, హేయమైన వస్తువు ఒకటి తీసుకొచ్చి పరిశుద్ధ స్థలంలో పెట్టబడింది. సో ఆ హేయమైన వస్తువు ఏంటన్నది నేను ఆల్రెడీ పంపించాను, కానీ అది గ్రూప్లో పెడతాను కూడా. మీకు తమ్నేలు పెడితే మీరు అందరూ చూడగలుగుతారు. సో తర్వాత చూస్తారు, అది సాయంత్రం ఎప్పటికప్పుడు పెడతాడు బాబు. కాబట్టి ఆ హేయమైన వస్తువు తీసుకొచ్చి పరిశుద్ధ స్థలంలో పెట్టడం ద్వారా అప్పుడు మహాశ్రమలు అన్నవి ఆరంభించబడతాయి. సరే, పరిశుద్ధ స్థలంలో పెట్టిన తర్వాత ఏం జరిగింది అన్నది మరొక ఆదివారం వచ్చినప్పుడు చెబుతా. హేయమైనది పరిశుద్ధ స్థలంలో పెట్టిన తర్వాత ఏం జరుగుతుంది అన్నది నెక్స్ట్ వీక్. ఇప్పుడు టేబుల్ వర్తమానం ఏం చెబుతానంటే, పరిశుద్ధ స్థలములో ఈ అపవిత్రమైనది పెట్టక మునిపు ఏం జరిగిందంటే టేబుల్ వర్తమానం చెబుతా. రాసుకోవద్దాక, దానికి కాన్సెప్ట్ తర్వాత. టేబుల్ వర్తమానం ఇప్పుడు దానికి ముంగట ఆరాధనలో చెప్పే మాట ఏంటంటే, ఇక్కడ రాయబడిన మాట దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనంలో ఏమని రాయబడుతూ వచ్చింది? హేయమైనది నిలుచు వరకు. ఇదండి, హేయమైనది నిలుచు వరకు. కాబట్టి ఇది ప్రాముఖ్యమైన మాట, గుర్తుపెట్టుకోండి. సో హేయమైన దాని గురించి ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. హేయమైనది నిలుచు వరకు, హేయమైనది నాశనం చేసేది నిలుచు వరకు అని బైబిల్లో ఉంది. సో ఇప్పుడు మనం చూసిన మాట ఏంటంటే, సరే మన గురించి మనం చూసినట్లయితే, మొదటిగా పవిత్రమైన వారంగా ఉండకుండా మనము చేసిన హేయమైనవి కొన్ని ఉన్నాయి. అదవుతుందండి. సో ఇప్పుడు సాతానుడే తీసుకొచ్చి పరిశుద్ధ స్థలంలో అపవిత్రమైనది పెడతాం కాదు. వాడికంటే ముందర మనం కూడా పవిత్రమైన వారుగా ఉండవలసిన మనము ఆ పవిత్రమైన వారికి ఉండకోకుండా మనం చేసిన హేయమైనవి కొన్ని ఉండే దేవుని దృష్టిలో. మీకు అర్థమవుతుందండి? మన వాళ్ళు ఆలోచించి ఒకటే వేలో పెట్టు, మళ్ళీ మధ్య మధ్యలో డిస్టర్బ్ చేయదు. కాబట్టి మన వాళ్ళు ఆలోచన, నా గొంతు ఆల్రెడీ అందరూ సరిపోయింది, కొద్దిగా తగ్గించి పెట్టేం పర్లా. కాబట్టి సహజంగా మనం ఆలోచన ఏంటంటే, పరిశుద్ధ స్థలంలో అపవిత్రమైన జంతువు పెట్టబడుతుంది, తద్వారా దేవునికి ఎంతో అవమానంగా ఉందని మనం అనుకుంటాం. ఆ సాతానుడు పరిశుద్ధమైనది అపవిత్రమైనది పెట్టక మునిపే అపవిత్రమైనది పరిశుద్ధ స్థలంలో పెడుతున్నాడు. అప్పుడు ఏమనిపించింది? దేవుని నామనికి అవమానం ఉందంటారు. పరిశుద్ధమైనది కదా, అపవిత్రమైనది. కానీ అది పెట్టక మునిపే ఒక అపరిశుద్ధమైనది, పరిశుద్ధత లేనిది, అపవిత్రమైనది, పరిశుద్ధమైనది అపవిత్రమైనది ఒకటి ఆ పరిశుద్ధ స్థలంలో పెట్టక మునిపే ఏం జరుగుతుందండి? మనమే పరిశుద్ధులుగా ఉండాల్సిన మనం అపవిత్రులుగా అయ్యాం. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఒక విషయం, ఒక పరిశుద్ధమైన స్థలంలో అపవిత్రమైనది తీసుకొచ్చి సాతానుడు పెడుతున్నాడని మనం చదువుతున్నాము. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో, 10వ అధ్యాయంలో, తర్వాత 11వ అధ్యాయంలో, తర్వాత 12వ అధ్యాయంలో కూడా హేయమైన దాని గురించి 2వ వచనం తర్వాత రాయబడుతూ వస్తాయి. సో ఇక్కడ గమనించాల్సిన కోణం అంటే, సరే హేయమైనది అంటే మనము పరిశుద్ధమైన వారికి ఉండాలి. అసలు దేవుడు ఎలాంటి వాడు? దేవుడు ఆయన గురించి అసలు ఆయన చూడాలంటే మనకేముండాలా? ఎవడను పరిశుద్ధత లేకుండా ఆయన్ని చూడలేడు. అంటే మనకు కావాల్సింది ఏంటి? పరిశుద్ధత. ఆయన చూడాలంటే మనకేముండాలా? పరిశుద్ధత. దేవుడు ఎలాంటి వాడు? దేవుని చూడటానికి మన పరిశుద్ధత ఉండాలంటే దేవుడు ఎలాంటి వాడు? దేవుడు పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడైనప్పుడు దేవుని ద్వారా జన్మించిన వాడు ఎలా ఉంటాడు? అర్థం చేసుకోండి. దేవుడు పరిశుద్ధుడు, మరి దేవుని ద్వారా జన్మింపజేయబడిన వాడు ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడు చెప్పండి? సో దేవుడు మనల్ని పరిశుద్ధులుగా సృష్టించాడా, పాపులుగా ఈ లోకాన్ని పంపాడా? సో అందుకే బైబిల్లో ఉంది, జగత్పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసులో దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎలా ఏర్పరచుకున్నాడు? మనం పాపులుగా వ్యభిచారులకు ఉండాలని ఏర్పరచుకున్నాడా? కాదు.
క్రీస్తేసు జగత్పునాది వేయబడక మునిపే క్రీస్తేసులో పరిశుద్ధులుగానే దేవుడు ఏర్పరచుకున్నాడు. కానీ కీర్తన 51:5 దావీదు అంటాడు, నేను నా తల్లి గర్భంలో పుట్టినవాడు, తల్లి గర్భంలో పాపంలో ధరించిన వాడిని, నా తల్లి నన్ను గర్భంలో పాపంలో ధరించిన పాపంలో పుట్టినవాడిని అంటాడు. మనం దేవుని దగ్గర జగత్పునాది వేయబడక మునిపే ఏర్పరచబడిన మన స్థితి పరిశుద్ధమైనది. కానీ ఈ లోకానికి వచ్చినప్పుడు అపరిశుద్ధులుగా చేయబడ్డాం. ఇప్పుడు గమనించండి, పరిశుద్ధమైన వారిగా ఉండవలసిన మనం, ఒక మాట చెప్పాలంటే, ఆదాము ఏదేను తోటలో ఉన్నప్పుడు ఎలా పరిశుద్ధులుగా ఉంటాడో అలా ఉండాలి భూమి మీద. కానీ ఆ పరిశుద్ధత మనకు లేదు. ఎందుకని? ఆదాము వలే ఎవరో ఒకరి మీద సాడీలు చెప్పుకుని, ఆమె ఇచ్చింది ప్రభా, ఆమె ఇత్తేనే తిన్నాను, ఆ పండు ఈ పండు తిన్నానని ఏదో సాకులు చెప్పుకుని అపవిత్రమైన జీవితాన్ని కలిగి ఉన్నటువంటి వారు. ఇక్కడ బైబిల్ చెప్పే మాట ఏంటంటే, సాతానుడు హేయమైనది పరిశుద్ధమైన స్థలంలో తీసుకొచ్చి పెట్టక మునిపే భూమి మీద ఉండ మనము, పరిశుద్ధమైన వారుగా ఉండవలసిన మనము ఏం చేస్తూ వచ్చామండి? చూడండి, మన జీవితాలు చాలా మర్మంగా ఉంటాయి. ఇక్కడ పరిశుద్ధమైన వారుగా ఉండకుండా మనం చేసిన హేయమైన మన జీవితాలు కొన్ని ఉన్నాయి. మనం పరిశుద్ధమైన వారుగా ఉండాలి, కానీ ఆ పరిశుద్ధమైన మనం చేయకోకుండా మన జీవితాల్లో హేయమైన జీవితాలు మనం హేయమైన కొన్ని చేస్తూ వచ్చాం. మనం చేసిన హేయమైనవి ఏంటి అనేది ఒక 7 విషయాలు చెప్పొచ్చు. వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకాయ మీకు వందనాలు. ఈ సమయంలో తండ్రి కొన్ని మాటలు వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి. దాసుడు కన్నా యజమానుల వైపు చూస్తున్నట్లు, దాసుడు కన్నా యజమానుల వైపు చూస్తున్నట్లు మా కొలను మీ వైపు వీక్షిస్తున్న మీరు సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని కొన్న దయచొప్పున అయితే నన్ను జ్ఞాపకం చేసుకుని ఇక్కడ ఉండ నీ ప్రజలకి, ఈ యొక్క స్థానిక గుణదల్లో ఉండ నీ ప్రజలకి వాక్యం అందిస్తాను. నేనైతే యోగ్యుని కాదు, ఏమాత్రం అర్హత లేని వాడిని, నిష్ప్రయోజకమైన వాడిని, వారికంటే ఘనమైన వాడిని కాదని ఒప్పుకుంటున్నా. దాసుడు కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు కన్నా యజమానుల వైపు చూస్తున్నట్లు మా కొలను మీ వైపు వీక్షిస్తున్న మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయతో జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడు ప్రభా. మరొకమారి మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నా, సాగిలు పడి ప్రభా మరొకసారి ఒప్పుకుంటుండగా ఇక్కడ కూర్చున్న నీ ప్రజలకు నేను వాక్యం అందిస్తానికి యోగ్యుని కాదు, ఏ మాత్రం నా అర్హత లేని వాడిని క్షమించి మరొకసారి దాసుడు కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్టు, దాసుడు కన్నా యజమానుల వైపు చూస్తున్నట్టు మా కళను మీ వైపు వీక్షిస్తున్న మీరే సహాయం గురించి మహిమ పొంది దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయతో జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడక్క తీర్చమని వాక్యం ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మ అభిషేకం నడిపింపు మాకు దయచేయండి. మేము ఎట్లా ఆరాధించాలో, ఎలా ఉండవలసిన వారు ఎలా చేయబడ్డామో కూడా గుర్తెరిగి, మళ్ళా మీ కుమారుని రక్తం ధర కడగబడి మళ్ళీ ఎలా మార్చబడ్డామో కూడా గుర్తెరిగి మిమ్మల్ని ఆరాధించే వరకు స్థిరపరచమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. గ్లాస్ పెట్టు. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినది ప్రియులారా, కొన్ని విషయాలు మనం చూస్తాం. ఏంటి అనంటే, పరిశుద్ధమైన వారిగా ఉండవలసిన మనము, పరిశుద్ధమైన వారిగా ఉండకుండా మనం చేసిన హేయమైనవి. సో పరిశుద్ధమైన వారికి ఉండకోకుండా మనం చేసిన హేయమైనవి ఒక 7 విషయాలు చెబుతా. నేను ఏదైనా 7 చెబుతా. ఆరాధన అయినా, టేబుల్ అయినా, బైబిల్ స్టడీ అయినా, ఉపవాస ప్రార్థనకి, సంఘ ప్రార్థనకి 5 చెబుతా, టైం ఉండదు కాబట్టి. సో 7 విషయాలు. ఏంటో 7 విషయాలు? అందుకే నేను త్వరగా ఆరంభిస్తారేమో త్వరగా చెప్పేద్దాం అనుకున్నా, కానీ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు 9:30 అన్నాను, ఇప్పుడు 10:30 దాటిపోయింది స్టార్ట్ చేసేదానికి. అందుకే ఒక పాట కూడా తగ్గించేశారు పాపం. కాబట్టి సరే, ఏదైనప్పటికీ నన్ను అర్థం చేసుకున్నారు. మనం పాట ఎక్కువ పాడితే ఆయన కూడా ఎక్కువసేపు పోతామని చెబుతాడని తొందరగా ముగించారు, దేవునికి వందనాలు. కాబట్టి పరిశుద్ధమైన వారిగా ఉండకుండా మనం చేసిన హేయమైన క్రియలు 7 విషయాలు. దాంట్లో మొదటి మాట రండి, దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 26వ వచనం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 26వ వచనం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 26వ వచనం. చాలు అక్క. కాబట్టి ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 26వ వచనంలో రాయబడుతున్న మాటను మనం చూసినట్టయితే, దాని వలె నీవు శాపగ్రస్తుడు కాకున్నట్లు నీవు హేయమైన దాన్ని నీ ఇంటికి. మనం చేసిన హేయమైన పనుల్లో మొట్టమొదటిది ఏంటంటే, మన ఇంటికి దేవుడు ఏదైతే హేయమైన తీసుకురావద్దంటాడో అదే తీసుకొస్తాం. ఏం చేస్తామండి? మన ఇంటికి దేవుడు ఏదైతే హేయమైనది మన ఇంటికి తీసుకురావద్దంటాడో అదే తీసుకొస్తాం. దేవుడు తీసుకురావద్దన్న హేయమైనది ఏంటి? ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో మనం చూస్తూ వస్తున్నాం కదా. 25వ వచనం, వారి దేవతల ప్రతిమలను మీరు అగ్ని చేత కాల్చివేయవలను, వాటి మీద ఉన్న వెండి బంగారాలను అపేక్షింపకూడదు, నీవు దాని వల్ల చెక్కబడదు కనుక దాన్ని తీసుకొనకూడదు. సో వెండి బంగారాలు కానీ ఏదైతే ఉందో అది దేవుని దృష్టిలో ఏదైతే హేయమైనదిగా ఉందో దాన్నే మన ఇంటికి మనం తెస్తాం.
చూడండి, మన ఇంటికి తీసుకురావడమే కాదు, దేవుని మందిరాన్ని కూడా దాన్నే తెస్తాం. దేవుని దృష్టిలో ఏదైతే హేయమైనది ఉంటుందో, దేవుని దృష్టిలో ఏదైతే హేయమైనదిగా చేయబడుతుందో, హేయమైనది అంటే అర్థం ఏంటి? దేవుడు ఇష్టపడనది, దేవునికి ఇష్టం లేనిది. అవునా కదండి? ఇప్పుడు ఒక మాట అర్థం చేసుకోండి, మన పిల్లలు మనకి ఇష్టం లేని పని చేస్తున్నారు అనుకోండి, మనకి ఎట్లా ఉండేది? మంచివాడురా, బాగా మంచి పని చేస్తున్నావు, నాకు బుద్ధి రావడానికి ఎట్లా చేస్తున్నావు అంటావా? చెప్పండి. మన పిల్లలు మనకి ఇష్టం లేని పనులు చేస్తే ఏమంటాము? మంచోడు, నా కన్నా, నా బుజ్జి, నా తండ్రిరా, నాకు ఇష్టం లేని పనులన్నీ చేస్తున్నావు, దగ్గర తీసి ముద్దు పెట్టుకుంటావా? తెల్ల చెంప కూడా ఎర్రగా మారేదోటి చేస్తాం. అవును కదండి? అవసరమైతే అరచేతి మీద కాల్చిన అట్లకాడ కూడా పెడతాం. ఎందుకు? అరే, నాకు ఇష్టం లేని పని నువ్వు ఎట్లా చేస్తున్నావు అంటే, దేవుడు చేయలేడంటే చేయగలడు, కానీ దేవుని స్వభావం అది కాదు. దేవుని స్వభావం ఏంటంటే, మన తల్లిదండ్రులు మనం కొట్టినట్టుగా, మన తల్లిదండ్రులు మనం దండించినట్టుగా చేసే మనస్తత్వం దేవుడిది కాదు. యోహాను సువార్త 3:16 రాయబడుతూ వచ్చింది, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను. మొదటి యోహాను రాసిన పత్రికలో కానీ 3వ యోహానులో కూడా రాయబడుతూ వచ్చింది, దేవుడు ప్రేమ స్వరూపి. కాబట్టి మనము ఏదైతే మన ఇంటికి హేయమైనది తీసుకురాకూడదో అది తెచ్చిన వారు కూడా ఒకప్పుడు, తర్వాత దేవుని ఇంట్లో కూడా హేయమైన వాటిని తీసుకొచ్చిన అనుభవం మనలో ఉంది. అలాంటి సందర్భం, అలాంటి జీవితం కలిగిన మనల్ని ఒకప్పుడు పరిశుద్ధమైన వారిగా తండ్రి దగ్గర ఏర్పరచబడి ఈ లోకానికి వచ్చిన తర్వాత పాపంలో కూరిపోయి పరిశుద్ధులుగా ఉండకోకుండా దేవుని దృష్టిలో హేయమైన క్రియలు, హేయమైన వాటిని చేసి ఏదైతే హేయమైన దేవుడు చెప్పినట్టు ఇంటికి తీసుకురాకూడదో అట్లా మన ఇంటికి తెచ్చుకున్నాం, తిరిగి దేవుని ఇంటికి కూడా తీసుకొచ్చిన వారు కొన్నాం. అలా హేయమైన వాటిని మన ఇంటికి, దేవుని ఇంటికి కూడా తెచ్చి దేవుని దృష్టిలో శాపగ్రస్తులుగా మార్చబడిన మనల్ని మన కొరకై మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో మనం ఏ పరిశుద్ధంగా దేవుల్లో ఏర్పరచబడ్డామో ఆ పరిశుద్ధమైన జీవితం మనకి ఇవ్వటం కోరుకొని ఆయన దృష్టిలో హేయమైన వాటిని తెచ్చుకుని మన ఇంట్లో పెట్టుకోవడం ద్వారా, లేదా దేవుని ఇంటికి తేవడం ద్వారా శాపగ్రస్తులు చేయబడ్డం. కాబట్టి మన శాపాన్ని తీసేయడానికి ఆయన కలువరి శిలువలో శాపగ్రస్తుడిగా వేలాడబడుతూ వచ్చాడు. సో మొట్టమొదటిగా పరిశుద్ధమైన వారికి ఉండకోకుండా మనం చేసిన హేయమైన వాటిలో మొదటిది, హేయమైన వాటిని, దేవుడు వద్దనుకున్న వాటిని, దేవుడు కాదనుకున్న వాటిని, దేవుడు అసహించుకునే వాటిని తెచ్చి మన ఇంట్లో పెట్టుకున్నాం, దేవుడి ఇంట్లో కూడా తెస్తున్నాం. ఒక అపవిత్రమైన జీవితం దేవునికి అసహ్యమైనది, ఒక పాపంతో కూడిన జీవితం దేవునికి అసహ్యమైనది. కానీ మనం ఇంకా దేవుని మందిరంలోకి, దేవుని ఇంట్లోకి అయ్యే జీవితాన్ని తీసుకొస్తున్నామంటే, దేవుని దృష్టిలో ఏది హేయమైనదో అదే మన ఇంటికి తెచ్చుకుంటున్నాం, దేవుని ఇంటికి కూడా తెచ్చాం ఒకప్పుడు. మరి ఇప్పుడు ఉందో లేదో మీకే తెలియాలి. తెస్తే ఒకప్పుడు అలాంటి దేవుని ఇంటికి కానీ మన ఇంటికి కానీ తెచ్చిన మనల్ని శాపగ్రస్తులుగా చేపట్టాం. కాబట్టి ఆ శాప నుండి విడిపించడానికి మన దేవుడే తన కుమారుని లోకాన్ని పంపి ఆ కుమారుని యొక్క దేహమునకు కలువరి శిలువలో గాయములు పొందేటట్టు చేసి ఆ కుమారుని మరణము ద్వారా మనకేమిచ్చాడు? గొప్ప విడుదల, శాపగ్రస్తమైన జీవితం. హేయమైన వాటిని తెచ్చి మన ఇంట్లో పెట్టుకున్న దేవునింటి కూడా హేయమైన వాటిని తెచ్చిన మనకే శాపగ్రస్తమైన జీవితం. ఆ శాపగ్రస్తమైన జీవితం నుంచి విడుదల ఇవ్వటం కొరకై ఆయన కుమారుడు కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఇది మొదటిది. రెండవ మాట చూద్దారండి. దేవుని వాక్యాన్ని చూస్తున్నట్టయితే రెండో విషయం, ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 3వ వచనం. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 3వ వచనం. చాలు అక్క, తినాల్సిన అవసరంలా, అది చెప్పుకుంటా పోతే ఇప్పుడు అయ్యో ఉండమంటారు, ఇప్పుడు వద్దు. కాబట్టి పరిశుద్ధమైన వారికి ఉండకోకుండా మనం చేసిన హేయమైన వాటిలో రెండోది, ఎవరైనా నిద్రపోతుంటే తొందరగా మేలుకొనండి, ఎందుకంటే రాత్రి అలా డ్యూటీ చేసి ఉన్నట్టున్నారు చాలా మంది, నిద్రపోదు. కానీ మొట్టమొదటిగా పరిశుద్ధమైన వారికి ఉండకోకుండా మనం చేసినటువంటి హేయమైన, మొదటిగా ఏదైతే హేయమైనది ఉందో దాన్ని ఇంటికి తెచ్చిపెట్టుకుంటున్నాం, దేవుని మందిరం కూడా తెస్తున్నాం. తద్వారా శాపగ్రస్తులు చేపట్టడం. ఆ శాపం కాలు వెలిగిద్దమ్మడ, ఆ బాబుంది అమ్మ అలా డోర్ ఎట్టి నెడుతున్నాడు. ఆ శాపగ్రస్తమైన తీసివేయడానికి యేసుప్రభు కలువరిశిలువలో శాపగ్రస్తులుగా వేలాడబడ్డాడు. ఆ వేలాడబడిన ఆయన కార్చిన రక్తం ద్వారా మన శాపగ్రస్తమైన జీవితాన్ని, హేయమైన జీవితాన్ని తొలగించాడు. రెండు, మనం చేసిన హేయమైన పని ఏంటి? పరిశుద్ధమైన వారికి ఉండకోకుండా మనం చేసిన హేయమైన పనిలో రెండోది ఏంటంటే, రాయబడుతున్న మాట ఏంటంటే చూడండి, హేయమైనది ఏదియు అది. అసలు మానవుని స్వభావం ఏంటి? ఈ దేవుడు ఏది చేయొద్దన్నాడు చేస్తాడు. మానవుని స్వభావం ఏంటండి? దేవుడు ఏదొద్దంటే అదే చేసేవాడు. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, హేయమైన వాటిని అంటే పరిశుద్ధమైన వారికి ఉండకోకుండా మనం చేసిన హేయమని, మొదటిగా ఏదైతే హేయమైన ఉందో దాన్ని పట్టుకుంటున్నాం, దాన్ని ఇంటికి తెచ్చిపెట్టుకుంటున్నాము, దేవుని మందిరం కూడా తెస్తున్నాం. రెండు, హేయమైనది ఏం చేస్తున్నారంటే రెండోదిగా తింటున్నాం. మనం ఏం చేస్తున్నామండి? పరిశుద్ధమైన వారికి ఉండకోకుండా మనం చేసిన హేయమైన ఏంటి? రెండోది ఒకటి తెచ్చుకుంటున్నాము,
ఆ హేయమైన దాన్ని ఏం చేస్తున్నాం? తినకూడదు అంటున్నాం. దేవుడు ఏది హేయమైనదిగా నిషేధించాడో చూడండి. అంటే అక్కడ జరిగిన సందర్భం వేరు, కానీ మీకు ఒక అవగాహన కొరకు చెబుతున్నా. పేతురుకి దర్శనంలో ఒక 4 చెంగులు పట్టుకున్నాడు, ఓ దుప్పట లాంటిది, మీకు అర్థం కావడం చెబుతున్నా, ఓ దుప్పట లాంటిది కనబడి దాంట్లో అనేక రకమైనవి ఏముంటాయి, అవన్నిటిని ఏమన్నాడు? తీసుకుని తినమన్నాడు. కాదు, పేతురు తిన్నాడా? చెప్పండి, తిన్నాడా? ఎవరు చెబుతున్నారు ఆ మాట తినమని? కానీ తిన్నాడా పేతురు? తినలే. ఎందుకని? ప్రభువా, అపవిత్రమైన నిషేధమైనది తినకూడదు అంటే ఇక్కడ దేవుడు చెప్పాడు అంటే దేవుడి మాట వినలేదని కాదు నేను అంటుంది. పేతురు యొక్క మనస్తత్వం, పేతురు యొక్క దృష్టి ఏంటంటే హేయమైనది తినకూడదు అంటే దేవుడిచ్చాడనేది తినొద్దని కాదు నేను అంటుంది. దేవుడిచ్చాడంటే అదేదైనా మంచిదే, నేను కాదని నేను అన్నా. కాదు, ఇక్కడ పేతురు యొక్క ఉద్దేశం ఏంటంటే హేయమైనది తినకూడదు. సో హేయమైనది తినకూడదు కాబట్టి పేతురు జీవితం ఏం జరుగుతూ వచ్చిందండి? బాగుంది. అందుకే 3000 మంది సువార్త చెప్పి రక్షణ అనుభూలకు నడిపించాడు. గొప్ప సువార్థికుడిగా ఉంటూ వచ్చాడు. ఫస్ట్లో తొందరపాటు ఉండొచ్చు, దుడుకుదనం ఉండొచ్చు, కానీ పేతురుకుండా దుడుకుదనం ఏంటి? మొట్టమొదటి దుడుకుదనం ఏంటి చెప్పండి? ఇప్పుడు ఆ జీవిత సంఘాల్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. రేపు వారంలో మా దగ్గర రావద్దంటారు. ఏంటి పేతురుకుండా మొదటి దుడుకుదనం? యేసు ప్రభువు శిష్యుల్లో మొదటి పెద్దవాడు ఎవడంటే నేనే కదా. మీ అందరిలో వయసు కంటే పెద్దవాడిని, పెద్ద వయసు నేనే కదా, నేనే అన్నట్టుగా. అంటే అక్కడ చూడండి దుడుకుతనం. ప్రభు చెప్పాడయ్యా, నువ్వు ఇక్కడ కాదు పరలోక రాజ్యంలో గొప్పవాడుగా ఉంటానే, భూమి మీద అల్పుడుగా చిన్నవాడుగా ఉండాలి. ఎవరుంటారు ఇక్కడ చిన్నవాడుగా ఉండటానికి? ఎవరు ఇష్టపడతారు చెప్పండి? యేసు ప్రభువు తప్పక ఎవరైనా భూమి మీద చిన్నవాడుగా ఉండటానికి ఇష్టపడతారా? ఎవరికి ఆ స్వభావం ఉండదు, ఎవరు కూడా ఇష్టపడం. కానీ యేసు ప్రభువు ఇష్టపడ్డాడు. పేతురు అదే నేర్చుకుంటున్నాడు. ఫస్ట్ తొందరపాటు అంటే తర్వాత నేర్చుకుంటూ వస్తున్నాడు. కనుక దేవుని వాక్యాన్ని చూసినట్టే రెండో కోణం, మనం పరిశుద్ధమైన వారికి ఉండకోకుండా మనం చేసిన రెండోది ఏంటంటే హేయమైన దాన్ని పరిశుద్ధమైన వారికి ఉండకోకుండా మనం చేసిన హేయమైనది. మొదటిది హేయమైన దాన్ని తెచ్చుకుని ఇంట్లో తెచ్చిపెట్టుకుంటున్నాం, అదే దేవుని ఇంట్లో కూడా తెస్తున్నాం. రెండు, హేయమైనది తింటూ వచ్చిన వారికి ఉండం. ఇక్కడ దేవుడు ఏది చేద్దానని ప్రజలు అదే చేస్తారు. ప్రజల స్వభావం ఏంటి? సరే, ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉండా మన జీవితాలకు ఆ వాక్యం వర్తించింది. ఏమైనా వర్తించింది? ఏదైతే దేవుడు హేయమైనది తినొద్దన్నాడో తిన్నాం. దేవుడు తినొద్దనేది హేయమైనది ఏంటి? చాలా విషయాలు ఉంటాయి. దాంట్లో ఒకటేంటి చెప్పండి? విగ్రహాలకు బలర్పించింది తినకూడదు. రక్షణ పొందక మునుపు మనం చేసిన పని ఏంటి చెప్పండి? జ్ఞానం కలిగిన వాళ్ళు అనే మాట ఏంటి తెలుసా? ఏ దేవుడైనా ఒకటే, అందరూ దేవుళ్ళే కదా. నేనేమంటానంటే అందరూ దేవుళ్ళే, కానీ ఈయన వేరు. అందుకే ఆయన గురించి నిర్గమకాండం 15వ అధ్యాయంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు. ఆ మాటకు అర్థం ఏంటి చెప్పండి? వేల్పులలో నీ వంటి వాడు ఎవడంటే దేవుళ్ళు అనబడుతున్న వారిలో నీ వంటి వాడు లేడు. దేవుళ్ళు అనబడుతున్న వారు భూమి మీద ఎంతమంది ఉన్నారు, కానీ నీ వంటి వాడు మరొకడు లేడు. నీలాగా ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన వాడెవడు? నీలాగా ఆ దేవదూతలు తినే ఆహారాన్ని ప్రజలకు పెట్టి పోషించిన వాడెవడు? నీకులాగా రాతిని కొట్టగా రాత్రిలోని నీళ్ళు ఇచ్చిన వాడెవడు? నీలాగా చేదు నీళ్ళని మంచినీళ్ళగా ఒక మొక్క నరికి అక్కడ పక్కన కొమ్మేస్తే మంచినీటిని ఇచ్చిన వాడు నీ వంటి వాడెవడు? అందుకే బైబిల్ రాబడుతుంది, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులోని ఎర్ర సముద్రం నుంచి బయటకు వచ్చిన తర్వాత యెహోవా వెల్పుల్లో నీ వంటి వాడెవడు? నీతో సమమైన వాడు లేడు. నీతో సమమైన వాడు ఆయన వేరు, ఆయనలాగా ఉన్నారు అనుకున్నవారు వేరు. దేవుళ్ళు వేరు, దేవుడు ఒక్కడే అన్నవాడు వేడు. దేవుళ్ళు అనబడుతున్న వారు మానవులుగా చేయబడి దేవుడుగా చేయబడుతున్నారు, కానీ దేవుడు అనేవాడు ఒక్కడే. మనల్ని సృష్టించాడు, కానీ దేవుళ్ళని మానవుడు సృష్టించాడు. అర్థమవుతుందండి? దేవుడు ఒక్కడే, ఆయన మనల్ని సృష్టించాడు, దేవుళ్ళని మానవుడు సృష్టించాడు. నాకు తెలిసిన ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతంలో క్యాస్ట్ అవన్నీ చెప్పను, వాళ్ళు కులంలో అలా ఉంటుంది కానీ క్యాస్ట్ చెప్పను నేను, అది చెప్పకూడదు కాబట్టి పూరిపేట మీద మనకు అయ్యేం లేవు. ఆ ప్రాంతంలో మా తెలిసిన ఒక అతను ఉన్నాడు, పండు అని ఒక అతను ఉండు. ఎవరైనా ఉండారు ఇక్కడ పండు అని? నీ గురించి కాదయ్యా, పండు అని ఒక అతను ఉంటాడు నల్గొండ దగ్గరలో. అతను ఉస్మానియా కాలేజీలో చదువుకుంటూ ఉన్నాడు, మంచిగా చదువుకుంటూ ఉన్నాడు. వాళ్ళ మొత్తం ఒక ఆమె చనిపోయిందంట. మొత్తం అంటే ఎవరు? ఆమె పేరు కాదు నేను అంటుంది. ఇప్పుడు ఈ బాబుకి అమ్మమ్మ ఉంది, ఆ అమ్మమ్మకి తల్లి ఉంది, ఆ తల్లికి ఇక అటేసుకుంటే మొత్తం అంటే అట్లా వస్తారు కదా, 2-3 తరాల తర్వాత కదా. అంతేనండి, పెద్దవాళ్ళే చెప్పాలి, నాలాగా తల మెరిసిన వాళ్ళు చెప్పాలి, మీలాంటి అవనస్తులు కాదు. వాళ్ళు చెప్పాలి, వెనకాల కుర్చీలో ఉండేవాడు. మొత్తం అంటే ఎవరక్క? మీకు తెలిస్తే నేను ఎందుకు చెప్పాలి? అంతేనంటారా? చెప్పండి.
ఏం చూసుకోవద్దు, ఏం తెలుసు ఈ అక్క తల మీద, అక్క మెరిచినాయి కదా తల వెంట్రుకలు, మరి చెప్పండి అక్క ఎంత చూస్తారు దేనికి? 3వ తరం అవ్వ, ఆరైతు 4వ తరం వేసుకోండి సరే. ఇప్పుడు 4 తరాలు ముంగట చనిపోయిన ఆమె, వాళ్ళు ఏం చేశారు? చచ్చిపోయిన ఆమెకి అబ్బో మా మొత్తం చనిపోయిందని ఒక చిన్న గుడి లాంటివి చేసుకుని ఆ బొమ్మ పెట్టుకున్నారంట. ఆ బొమ్మ పెట్టుకుని ఏం చేస్తున్నారు? వాళ్ళ కుటుంబీకులందరూ పూజిస్తూ వచ్చేవాళ్ళంట. వాళ్ళ కుటుంబీకుల తర్వాత ఏమైంది? మొత్తం దేవత అయిపోయింది. ఇప్పుడు దేవత అయిపోయి ఏమైంది? సకల ప్రజలు పెద్ద గుడి కట్టి ఆరాధన చేస్తున్నారు. ఇంతకీ మొత్తం ఎవరయ్యా అని చెప్పి ఆరాధిస్తే వీళ్ళ 4వ తరము, వీళ్ళకి ముందర 4 తరాలకు ముంగట చనిపోయినామంట. మనుషులు దేవుణ్ణి సృష్టించుకుంటున్నారు, కానీ దేవుడు మానవుని సృష్టిస్తున్నాడు. అదే మన దేవునికున్న గొప్పతనం. అయితే ఇక్కడ గమనించాల్సిన కూడా ఏంటంటే, ఆ దేవుడే అన్నాడు, మనం సృష్టించిన దేవుడే హేయమైన వాటిని తినొద్దు. ఏదైతే హేయమైనది ఉందో తినొద్దు. మనుషుల చేత నిర్మించబడినటువంటి దేవతల దగ్గర బలర్పించబడినటువంటి బలర్పించబడినటువంటి ఆహారాన్ని కానీ దేనిని మీద తినకూడదు. అది నా దృష్టిలో హేయమైనది, ఎందుకంటే నేను నిన్ను సృష్టించా, అవి కాదు నిన్ను సృష్టించింది. యెషయా అంటాడు, అవి చెవుండి వినలేవు, ముక్కుండి వాసన చూడలేవు, నోరుండి మాట్లాడలేవు, కాళ్ళుండి నడవలేవు, చేతులుండి చచ్చిపడిపోయినట్టు ఉంటాయి. ఏమిటి ప్రయోజనం? కాబట్టి నిష్ప్రయోజకమైన వాటి దగ్గర బలర్పించిన వాటి మీరు తింటున్నారు. ద్వితీయోపదేశకాండంలో రాయబడిన మాట ఏంటంటే, హేయమైన వాటిని తినకూడి. దేవుడు ఏదొద్దన్నాడో అదే చేస్తాం. మనం ఏం చేస్తామండి? దేవుడు ఏదొద్దంటారో అదే చేస్తాం. సో పరిశుద్ధమైన వారికి ఉండకోకుండా మనం చేసిన హేయమైన, మొదటి ఏంటి? హేయమైన దాన్ని తెచ్చి మన ఇంట్లో పెట్టుకుంటాం, దేవుని ఇంటికి కూడా తీసుకొస్తున్నాం. హేయమైన వాటిని తింటున్న వారికి ఉండం. 3వదిగా చూద్దామా రండి, టైం పరిగెడుతుంది, మనమైతే ఆలస్యంగా ఉన్నాం. 3వ మాట రండి, 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం 11వ వచనం. 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం 11వ వచనం. త్వరగా చదవండి అక్క. యోధారాజైన మనష్షే అక్క స్కూల్లో చదవట్లా, స్కూల్ పిల్లలు చదువుతారు, ముక్కలుగా కట్ చేసి చదువుతారు. బైబిల్ చదివే కొద్దిగా క్రమం ఉంటుంది, అట్లా చదవండి అక్క. తప్పుగా అర్థం చేసుకోవాకండి, మీరు మంచివాళ్ళు, అందుకే చదువుతున్నా. చదవండి. మళ్ళీ రేపొద్దున ఈడెందుకు ఎట్ట తిడుతున్నాడు అని తిట్టుకోవద్దు, అందుకని మీరు మంచివాళ్ళు. చదవండి అక్క. యోధారాజైన మనష్షే ఈ హేయమైన కార్యములను చేసి తనకు ముందున్న చాలు అక్క. కాబట్టి ఇక్కడ చూస్తున్న 3వ విషయం, పరిశుద్ధమైన వారు ఉండకోకుండా మనం చేసిన హేయం అనేది 3వది ఏంటి? 1 హేయమైన వాటిని తెచ్చుకుని మన ఇంట్లో పెట్టుకుంటున్నాం, ఇంటికి తీసుకొస్తున్నాం. దేవుని మందిరం కూడా హేయమైన జీవితాన్ని తీసుకొస్తున్నాం. 2 హేయమైన వాటిని తింటున్నాం. 3 పరిశుద్ధమైన వారికి ఉండకోకుండా మనం చేసిన హేయమైనది 3వది ఏంటంటే హేయమైన కార్యాలు. ఏం చేస్తాం వస్తావాడి? హేయమైన అమ్మ బర్త్డే పాప నువ్వేనా? అయిపోయిందిలే నీ బర్త్డే, నువ్వే కదా. మంచిదని. ఏడు బ్రదర్ రాలేదు? సరే, దేవుని వాక్యాన్ని చూసినట్టే హేయమైనవి ఏంటండి? హేయమైన కార్యములు. అంటే మనం బయట దేవుని మందిరాన్ని బయట హేయమైన కార్యాలు చేస్తున్నాము, దేవుని సన్నిధికి బయట హేయమైన కార్యాలు చేస్తున్నాము, మన కుటుంబాల్లో కూడా దేవునికి హేయమైన కార్యాలు చేస్తున్నాము. కానీ దేవుని మందిరానికి వచ్చి దేవా నీ వంటి పరిశుద్ధుడు లేడు ప్రభు అని దేవుని ఆరాధన చేస్తున్నాం. దీన్ని ఏమంటారంటే బైబిల్ ప్రకారం వేషధారణ. బయటేమో హేయమైన కార్యాలు చేసి దేవుడు ఇష్టపడని, దేవునికి అయిష్టమైన హేయమైన కార్యాలన్నీ బయట చేసి దేవుని మందిరానికి వచ్చి దేవా వేలుపులలో నీ వంటి వాడు లేడు. అవును, ఆయన వంటి వాడు లేడు, కానీ మనలాంటి వాడు కూడా ఇంకోటి ఉండరు. ఆయన లాంటి వాడు ఉండడు, మనలాంటి వాడు కూడా ఉండరు. ఎట్లాగూ హేయమైన కార్యాలన్నీ చేసి దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆరాధించే మనలాంటి వాళ్ళు మరొకరు ఉండరు. మనలాంటి వాళ్ళు ఉంటారా? ఉండరు. ఈరోజు చాలా మంది జీవితాల్లో పరిశుద్ధమైన వారికి ఉండకోకుండా చేసినవి 3వ హేయమైన పని ఏంటంటే కార్యాలు. ఏంటది? కార్యములు. హేయమైన కార్యములు ఏంటండి? హేయమైన కార్యములు. అంటే మనం చేసే కార్యములు ఎలా ఉండాలి? మనం చేసే కార్యములన్నీ కూడా పరిశుద్ధమైనదిగా దేవుడికి మహిమకరమైన కార్యాలు మనం చేయాలి. కానీ మానవుడు చేసిందేంటి? దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి వెలుపడ చూడగా హేయమైన కార్యాలన్నీ చేసి మరలా ఆదివారం వస్తే దేవుని దగ్గరకు వచ్చి ప్రభా నీ వంటి వాడు లేడని దేవుని ఆరాధన చేస్తాం. ఇంకా ఘనమైన రీతిలో ఆరాధించేది ఏంటి తెలుసా అండి? నేను నీకు ఏమి ఇవ్వగలను ప్రభువా?
ఏమి ఇవ్వగలను? వారమంతా ఏమైనా కార్యాలు చేసి వచ్చాను, నేను ఏమి ఇవ్వగలను నీకు? విరిగి నలిగిన హృదయంతో చిన్న ఆరాధన నీకు చేస్తున్నాం ప్రభు అంటాం. అంటే దేవుణ్ణి ఆరాధన చేయడానికి కూడా నీకు కుదరతలేదు, ఎందుకంటే అన్ని హేయమైన కార్యాలు బయట చేసి వచ్చావు. విస్తారమైనవి హేయమైన, దేవుడు అసహించుకునేది, దేవుడు వద్దన్నవి, దేవుడు కాదన్నవి, దేవుని దృష్టిలో దేవుడు తిరస్కరించిన హేయమైన కార్యాలన్నీ చేసి చివరికి ఏం చేసాము? మందిరానికి వచ్చి ఆరాధన చేస్తాం. మనం అనే మొక్క ఏంటి తెచ్చి చివరి పెట్టేది? ఏమి ఇచ్చినా రుణం వస్తుండే ప్రభువా, నేను ఏమి ఇవ్వగలను? నువ్వేమవ్వద్దు, ఆయనే నీకు ఆశీర్వాదాలు ఇస్తాడు. సరైన ఆరాధన చేస్తే చాలు ఆయనకి. ఏమి ఇవ్వగలను ప్రభా? నువ్వేమి ఇవ్వద్దు, నువ్వేమిస్తా? ఒకడు పరిశుద్ధత ఇస్తావా? ఒకడికి రక్షణ ఇస్తావా? ఒకడికి ప్రాణం పెట్టగలుగుతావా? ఏం చేస్తావు? నీ ప్రాణం పెట్టేలోపు నీ ప్రాణం అంటేనే నీకు భయం. రోగం వస్తేనే మొట్టమొదటి హాస్పిటల్ పరిగెడతావు. ఎందుకు? ఈ రోగం ఎక్కువ ఏమైద్దానని. ఒక అనారోగ్యం వేస్తేనే భయపడే నువ్వు దేవుడికి ఏమిస్తావు? అందుకే బైబిల్ అంటుంది ఏం ఇవ్వలేం, కనీసం ఆయన ఇచ్చిందని కాపాడుకోపోతే ఎట్లా? ఏమైనా కార్యాలు చేయొద్దని దేవుడు చెప్పాడు. ఏది వద్దన్నాడు? ఇక్కడ రాజు అయ్యుండి కూడా ఆయన చేసిన పని ఏంటి? చదవనమాట అట్ట కాదు. మీ అది అర్థమవుతుందండి. హేయమైన కార్యాలు జరిగించి చేసిన పని ఏంటండి? చెడు నడత నడిచి అమోరులు మించినటువంటి కార్యాలు. ఇక చూడండి ఎట్టుండయో. అసలు ఒక మాట చెప్పాలంటే ప్రజలు ఎలాంటి వారు, రాజు ఎలాగ ఉండాలి? ఇశ్రాయేలుకి రాజు అంటే దేవుని బిడ్డలకు రాజు అన్నా, లేదా యోధావారికి రాజు అన్నా, ఇంకొకరికి ఇంకో రాజు అన్నా, ఒక రాజు అంటే ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. కానీ ఈ రాజుగారు ఎలా ఉన్నాడు చెప్పండి? హేయమైన కార్యాలు చేసే విషయాలు, దేవుని దృష్టిలో హేయమైన కార్యాలు చేసే విషయాల్లో రాజుగా ఉంటాడు. మనుషులకు రాజుగా ఉండడని కాదు, దేవుని దృష్టిలోనే హేయమైన కార్యాలు చేసే విషయాల్లో ప్రథమ స్థానాన్ని పొందిన వాడుగా ఉంటాడు. ఏ స్థానం అండి? ప్రథమ స్థానం. సో ఈరోజు మనం గమనించాలి. ఒకప్పుడు మన జీవితం ఏమో హేయమైన వాటిని తెచ్చుకుని మన ఇంట్లో పెట్టుకునే జీవితం. ఒకప్పుడు మన జీవితం హేయమైన వాటిని తిన్నది. ఒకప్పుడు మన జీవితము హేయమైన కార్యాలు చేసేటటువంటి వారు. కానీ ఇప్పుడు మార్చబడ్డాం. ఆయన కలువరిశిలో రక్తం ద్వారా, ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేటం ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా, ఆయన కార్చిన రక్తం ద్వారా, మన జీవితాలను కడగటం ద్వారా హేయమైన వాటిని తెచ్చిపెట్టుకుని మన జీవితం మార్చబడింది. ఇప్పుడు దేవుని మందిరం మనం తీసుకురాబడుతూ వచ్చాం. ఏమైనా వాటిని తిన్నా మన జీవితం మార్చబడి ఇప్పుడు పరిశుద్ధమైన ప్రభు శరీరం, ప్రభు రక్తం తాగబడుతూ వస్తున్నాం. ఏమైనా కార్యాలు చేసే మనం ఇప్పుడు దేవుని స్వార్థ చేస్తున్నాం. దేవుని పరిచయం చేసే కార్యకులుగా, ఆయన సాధనాలుగా దేవుడు నిలబెట్టుకుంటూ వచ్చాడు. అవునా కాదా? టేబుల్ కొత్తదా పాతదన్నా? అయితే దేవుని కొద్దాం, ఏం పర్లే. మా దగ్గర తుమ్మ టేబుల్ చేయించాడు నేను వెళ్ళినప్పుడు 4 సంవత్సరాల క్రితం. ఇప్పుడు చూస్తే 2 మొక్కలు అయ్యింది, అందుకని అడుగుతున్నా. మళ్ళీ సేవకుడు వచ్చాడు పగలు కొట్టాడు అనుకోవద్దు, నా దగ్గర డబ్బులు కూడా లేవు మీకు ఇవ్వటానికి. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టే హేయమైనది. సో ఒకప్పుడు మనం హేయమైన వాటిని తెచ్చింట్లో పెట్టుకున్నాము, కానీ దేవుడు తన కుమారుని యొక్క రక్తం ద్వారా హేయమైన జీవితాన్ని తీసివేసి ఆయన ఇంట్లోకి తెచ్చిపెట్టుకున్నాడు మనల్ని. ఒకప్పుడు హేయమైన వాటిని తిన్న మనల్ని ఇప్పుడు ఆయన శరీరమైన రక్తం తినే, పరిశుద్ధమైన వాటిని తినే ధన్యత మనకి ఇచ్చాడు. ఒకప్పుడు హేయమైన కార్యాలు చేసిన మనం ఇప్పుడు దేవుని కొరకు స్వార్థ ప్రకటించి, దేవుని ఆరాధించి, దేవుని గణపరిచే, దేవుని మహిమార్థమైన కార్యాలు చేసేవారుగా దేవుడు సిద్ధపరిచేది. 3వ కోణం. 4 చూద్దామా రండి. ఎప్పుడు ముగిస్తాడో నా ఇంకా చూస్తున్నారు, నేను నిజంగానే ముగిస్తా. 4వ విషయం రండి. దేవుని వాక్యాన్ని చూసినట్టయితే లేవీకాండము 18వ అధ్యాయం 30వ వచనం. లేవీకాండం 18వ అధ్యాయం 30వ వచనం. త్వరగా ముగించాలంటే త్వరగా చదవండి. ఎవరైనా సరే ఆలస్యంగా ముగించిన బ్రదర్ పర్లేదు, మాకు ఆకలి కావట్లేదంటే మెల్లగా చదవండి. మీ ఇష్టం, మీరు చదివేదాన్ని బట్టి ఉంటుంది నేను ఎట్లా ముగించాలన్నది. మీరు ఎట్లా చదువుతారు? స్పీడ్గా చదివితే స్పీడ్గా ముగిద్దాం, మెల్లగా చదివితే మెల్లగా ముగిద్దాం. సరేనా? చదవండి ఇప్పుడు. అక్క ఒక్క మాట తప్పుగా అర్థం చేసుకోగా, ఇంటికాడు కూడా ఇదే స్వరమా? అంతేనా? ఉండారా ఇక్కడ ఎవరన్నా మనవాళ్ళు? ఉండారా? ఎవరన్నా ఉండారా లేరా? అక్కకు సంబంధించిన బంధువులు ఎవరన్నా ఉండారా? రాలేదా? అయ్యో, అబ్బాయి ఉన్నాడా? వాళ్ళే మన గురించి చెప్పాలి. మమ్మీ అట్లాగే మాట్లాడేది ఇంటికాడ ఇంకా పెద్దగా ఉందా? నిజం చెప్పు, దేవుడు చూస్తున్నాడు. సండే స్కూల్కి వెళ్తావు, ఇప్పుడు సండే స్కూల్ టీచర్ కూడా చెప్పింది నీకు. చెప్పు, నిజం చెప్పు. అట్టగా మాట్లాడితే మమ్మీ ఇంటికాడ నిజం చెప్పు. నువ్వు మమ్మీ దగ్గర కొడుకువి కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టే మళ్ళీ ఇంకోసారి చదవక్క. అదిగో చూసారా, ఇంతకుముందు వాయిస్ వేరు, ఇప్పుడు వాయిస్ వేరు మారింది. చదవండి, ఎట్టగా చదవండి. హేయమైన ఆచారములలో
దేనినైనాను అనుసరించడం వల్ల చాలు చాలు అక్క. ఇక్కడ మొదట్లోనే రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చిందండి? హేయమైన ఆచారాలు. ఇది మనకి ఇష్టం లేని పనిలేండి. మనకి ఇష్టమైన పని ఇష్టం లేదు కాదు, చేసేదే అన్ని ఆచారాలు. రక్షణ మార్మోస్ బాప్తిసం పొందాం, పెళ్లి కార్డు వచ్చిందంటే దానికి చుట్టూ పసుపు పెట్టాలి. రక్షణ మార్మోస్ బాప్తిసం పొందాం, ఇంటికాడ ముగ్గులాగం. రక్షణ మార్మోస్ బాప్తిసం పొందాం, ఏం చేస్తాం మీరే చెప్పండి. పెళ్ళి వచ్చిందంటే నలుగులు చేతికి ఏందది ఏదో అంటారు, ఏమంటారమ్మా అక్క? మెహిందీ. బాగా తెలుసు, మీ ట్రెండ్ అంతా అంతే కదా. మాదంటే వయసు అయిపోయింది, మీరు అందరూ యవనస్తులు కాబట్టి మీకు బాగా తెలుసు. మెహిందీ. ఇంకా ఓ తమ్ముళ్ళరా, మీరన్నా వర్తమానం చెప్పండి, నేనన్నా చెబుతా. కూర్చోండి, ఇప్పుడే వచ్చారు, కొద్ది రెస్ట్ తీసుకోండి, అలసిపోయి వచ్చారు కదా, ఏసీ కింద ఉండరు. కాబట్టి గమనించండి, ఆచారాలు అన్నవి దేవుని దృష్టిలో హేయమైనవి. మీకు అర్థమవుతుందండి? చాలా మంది అంటారు, అన్న మన సహవాసంలో ఈ ఆచారం ఉంది కదా. ఈ సహవాసంలో ఆచారాలు లేవు, అనుభవాలే ఉన్నాయి. చాలా మంది అంటారు మన సహవాసం నుండి ఆచారం 3 పాటలు పాడాలి. మన సహవాసం నుండి ఆచారం ఏంటి? ఏం చేయాలి? ఆరాధించి బల్లో పాల్గొనాలి. ఇది ఆచారం కాదు సోదరుడా. మనం చేయవలసిన పని రేపు పరలోక రాజ్యంలో చేసేటటువంటి కార్యం ఇది. ఆచారాలు వేరు, కార్యాలు వేరు. ఆచారాలు వేరుకుంటే కార్యాలు వేరుకుంటాయి. ఆచారాలు అంటే ఏంటి? మనుషుడి ద్వారా నిర్మించబడి మనుషుని యొక్క పద్ధతిలో జరిగే ఆచారాలు. కానీ ఇది ఆచారం కాదు కదా. ఇదా దైవజనుడికి పరలోకపు దర్శనములు పల్లవరపు కొండ మీద దేవుడు తన ప్రత్యక్షతలో అగ్గుపరిచిన దర్శనం ఇది. సో ఇది దర్శనం, ఆచారం కాదు ఇది. ఈ దర్శనం వేరు, ఆచారాలు వేరు. చాలా మంది దర్శనంలో ఉంటూ ఆచారాలను విడిచిపెట్టిన వారు చాలా మంది ఉంటారు. ఉన్నారా లేదా? చాలా మంది ఉన్నారు. ఎవరైనా ఇంట్లో చచ్చిపోతే ఈ ఆదివారం మందిరానికి వెళ్ళకూడదన్న మైలు రాయి దాటు, మైలు పోయిద్ది. ఒక మైలు రాయి దాటితే మైలు పోయిద్ది. ఈ మైళ్ళు ఎక్కడో నుంచి వచ్చినాయి చెప్పండి. ఈ పెళ్ళైతే పసుపు రాయాలని ఎవరు చెప్పారు? ఈ పెళ్ళైతే మెహిందీలు పెట్టుకోవాలి, కాళ్ళకి చేతులకి, తలకు కూడా పెట్టుకునే వాళ్ళు ఉండాలండి. మాలాంటి వయసు వాళ్ళు అనకుండా కుర్చీలు ఉండవాడు, కలర్లు పెట్టుకుంటాం, గోరింటాకులు పెట్టుకుంటాం. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆచారాలన్నీ? ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి. నేను కూడా యవనస్తుడిగా ఉన్నప్పుడు, ఇప్పుడు కాదులేండి, ఇప్పుడు వయసు అయిపోయింది. యవనస్తుడిగా ఉన్నప్పుడు తలకు బాగా కలర్ వేసేవాడిని, బాల మేరిపోతే కలర్ వేసి మా ఊరు బయట వంతెన ఒకటి ఉండేది. ఆ వంతెన మీద గంట కూర్చునేవాడు. ఎందుకు కూర్చునేవాడిని? ఆరిపోవాలని. ఇంటికి వెళ్ళిన తర్వాత గడితే నల్లగా వెళ్ళిపోతా ఉండేది, బంగారం లాగా పోతా ఉండేది. ఎప్పుడుకో నల్ల టెంటుకులు వచ్చాయి. అవి చూస్తే కాసేపు తలస్నానం చేసిన తర్వాత పెడితే అవి జిగురుగా ఉండేవి తల్ల మీద. ఎప్పుడైనా చూడండి మీరు, ఎప్పుడైనా పెయింట్ కాదు, అదేమంటారు, కలర్ వేసిన తర్వాత, నల్ల కలర్ వేసిన తర్వాత కడుక్కుంటే అట్లుంటాయి, జిగురుగా ఉంటాయి తలంతా కూడా, అంటే గట్టిగా. సో అప్పుడప్పుడు వేసేవాడిని. ప్రభుని నమ్మిన తర్వాత చిచ్చి ఇలాంటి అలవాట్లు ఆచారాలు మనకొద్దు. ప్రభు ఏది ఇచ్చాడు అది. నా పెళ్ళైన కొత్తలో నాకు తెల్ల టెంటుకులు ఉన్నాయి. నా పెళ్ళి అయిపోయి ఇప్పుడు నాకు 11వ సంవత్సరము, నాకు 10 సంవత్సరాల పాప కూడా ఉంది. ఇప్పుడేమంటున్నారు అంటే, కొద్దిగా యవనస్తులు కనపడుతున్నా కానీ వయసు అయిపోయింది. ఇప్పుడేమంటారు తెలుసా సిస్టర్ అనేది, అయ్యా ఎవరికైనా వయసు అయిపోయేటప్పుడు తెల్ల ఎంటుకలు వస్తాయి, నీకు వయసు అయిపోయే టైంలో నల్ల ఎంటుకలు వస్తున్నాయి. ఏందో దేవుని కృప. కాబట్టి నేనేమంటానంటే, సరే వచ్చినా పోయినా ఆచారాలు వేస్ట్, అటు చూసుకోవద్దు, అక్కడ ఇటు చూడండి, మీ తర్వాత మాట్లాడుకుందరు, మీకు ఒక అరగంట టైం ఇస్తాను. కాబట్టి ఆచారాలు అనేది వ్యర్థం. మానవుడి దృష్టిలో, మానవుడి జీవితంలో ఆచారాలు ఎప్పుడూ ఉండకూడదు. వ్యర్థమైన ఆచారాలు అవి దేవుని దృష్టిలో హేయమైనవి. దేవుని దృష్టిలో హేయమైన. ఎప్పుడైతే ఈ హేయమైన ఆచారాలు మనం చేస్తామో ఖచ్చితంగా దేవుని దృష్టిలో హేయమైన వారికి ఉంటాం. నువ్వు ఆరాధన చేసినా, ప్రభువుల్లో పాల్గొన్నా, హేయమైన కార్యాలు చేసినట్టే దేవుని దృష్టిలో హేయమైన వారు. పరిశుద్ధమైన వారికి ఉండవలసిన మనము పరిశుద్ధమైన వారికి ఉండకుండా మనం చేసిన హేయమైనది ఎన్నోది? ఇది 4వదిగా చూస్తున్నట్టే ఆచారములు. ఏంటండి? ఆచారాలు. పితృపారంపరమైనగా మన పితృల నుండి వస్తున్నటువంటి వ్యర్థమైన ఆచారాలు. ఈ వ్యర్థం అంటే ఒకప్పుడు మన పితృలు చేసినట్టు చదువు లేదు, వాళ్ళకి ఏం తెలియదు, అవగాహన లేని దినాల్లో వాళ్ళు చేసుకుంటే లేదు. చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నాం? బాబు చనా ఏమిది ప్లే గ్రౌండ్ అనుకుంటాం ఏంటంటే, పరిగెత్తుకుంటున్నావు ఆ నుంచి దాకా. ఏంటి కూర్చో. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టయితే వ్యర్థమైనటువంటి ఆచారాలు చాలా ఉన్నాయి, హేయమైనవి. సో హేయమైన ఆచారాలు చేసి మనం అలసిపోయాం. ఏమైపోయండి? మనం అలసిపోయాను. అందుకే ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చి మౌనంగా కూర్చుంటున్నాం. కానీ ప్రియులారా గమనించండి, దేవుని దృష్టిలో హేయమైనదంటే దేవుడికి ఇష్టం లేదు.
అది దేవుడు అసహించుకునేది. అసహించుకునే హేయమైనవి మనం తెచ్చి మన ఇంట్లో పెట్టుకుంటాం. దేవుని దృష్టిలో అసహ్యమైన హేయమైన వాటి తిన్నాము. దేవుని దృష్టిలో హేయమైన వాటిని కార్యాలు చేస్తూ వచ్చాం. దేవుని దృష్టిలో హేయమైన ఆచారాలు కూడా మనం చేస్తూ వచ్చినాం. వీటన్నిటి బట్టి ఏమొచ్చింది? మరణం. కానీ దాన్ని తప్పించడానికి మన ప్రభువైన యేసు ప్రభువారు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. తద్వారా మనకి ఈ హేయమైన ఆచారాన్ని బట్టి వచ్చే నష్టం నుండి తప్పించబడి జీవంలోకి దాటించబడ్డాం. ఇది అన్నమాట. ఇప్పటికి ఎవరైనా సరే హేయమైన ఆచారాలు ఇంకా చేసేవాళ్ళు ఉంటే మీరు ఆరాధన చేయొద్దు, దేవుడు వినడం. బల్ల కూడా పాల్గొనొద్దు, అది దేవునికి మహిమకరమైనది కాదు. సో ఇది 4వ కోణం. 5వ విషయం చూద్దారండి. 2వ రాజుల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం. 2వ రాజుల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం. చాలా. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. ఎన్నో మాట అండి ఇది? 5వదిగా, పవిత్రమైన వారుగా ఉండకుండా మనం చేసిన హేయమైనవి. మొట్టమొదటిగా ఏంటి? హేయమైన వాటిని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాం, దేవుని మందిరం కూడా తీసుకొస్తాం. 2, హేయమైన వాటిని తినొద్దన్న వాటిని తింటున్నాం. 3, హేయమైన కార్యాలు చేస్తూ వచ్చాం. 4, హేయమైన ఆచారాలు కలిగి జీవిస్తున్నాం. 5, ఇక రాయబడిన మాట ఏంటి? హేయమైన క్రియలు. అది ప్రాముఖ్యత. ఏంటండి? హేయమైన క్రియలు అంటే దేవునికి హేయమైన క్రియలు మనం జీవిస్తూ వస్తున్నాం. అందుకే ప్రసంగి 5:1 ఒక మాట ఉంది. ఏమనుంది? నీవు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? నువ్వు దేవుని మందిరం పోయినప్పుడే నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలంటే దేవుని మందిరం వెలుపట ఎలా ఉండాలి? ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ప్రకటన 22:12 అంటాడు, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉంది. అందుకంటాడు, ఇదిగో ఆయన సమీపంగా ఉన్నాడు, మీరు అనుకున్న గడియల్లో మనిషి కుమారుడు వచ్చిన కనుక మీరును సిద్ధముగా ఉండడని మత్తయి 24:44 ఉంది. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే యేసు ప్రభువు రాకడ సమీపంగా ఉంది. అందుకే ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంది, జీసస్ క్రైస్ట్ ఈజ్ కమింగ్ సూన్. యేసు క్రీస్తు ప్రభువు అతి త్వరలో రాబోతున్నాడు. కాబట్టి మనం ఎలా ఉండాలా? ఆయన ఘనపరిచేవాడుగా ఉండాలి. ఆయన ఆరాధించే మన క్రియలు ఆయనకు మహిమకరంగా ఉండాలి. కానీ ఒకప్పుడు మన క్రియలు ఎలా ఉంటాయండి? దేవుని దృష్టిలో మన క్రియలు చూడగా బైబిల్లో ఎక్కడెక్కడ ఏమైనా ఉందో అవన్నీ మనం చేసాం. కానీ వాటి నుండి యేసు ప్రభువు కలువరిశిలో ప్రాణం పెడుతున్నారు. వాటి నుండి విడుదల పొంది విమోచించబడి ఇప్పుడు దేవుని బిడ్డలుగా మనం చేయబడుతూ వచ్చాం. సో ఇక్కడ 5వ కోణం ఏంటండి? 5వ మాట హేయమైన క్రియలు. దాన్ని మనం చూసినట్టు మన హేయమైన క్రియలు దేవుని దృష్టిలో ఎలా ఉండి అంటే మానవుని క్రియలు మురికి గుడ్డ లాంటివి. ఎలాంటివండి? మురికి గుడ్డ లాంటి క్రియలు కలిగి ఉంటే దేవుని దృష్టిలో ఆ మురికి చూడండి. ఒక మురికి మన జీవితం ఇష్టంగా ఉండిద్దా? ఇప్పుడు ఎవరో ఒక బాబుని బయటకు పంపిద్దాం, వెళ్ళి డ్రైనేజ్ ఉంది కదా ఎదురా, ఆ డ్రైనేజ్లో కాలు పెట్టి మందిరంలోకి రమ్మన్నాం అనుకో, వస్తాడా? పోనీ మనం రమ్మన్నా, నేను రమ్మన్నా మీరేమంటారు? ఈ బ్రదర్కి ఏదో మైండ్ చెడిపోయినట్టుంది, వాడు వెళ్ళి డ్రైనేజ్లో కాలు పెట్టిన మందిరంలోకి రమ్మంటాడు ఏంటి అనుకుంటాం. అనవా? కళ్ళు కడుక్కుని బయట కడుక్కుని లోపలికి రమ్మంటాం. ఎందుకు? అది డ్రైనేజ్, దాంట్లో కాలు పెట్టడం అది మన దృష్టిలో ఎలా ఉందంటే అసహ్యంగా ఉంది, హేయమైనదిగా కనపడుతుంది. దాని బయట కాలు కొడుకుని రమ్మన్నాం మనం. అదే రీతిలో మన జీవితంలో మన క్రియలు చూడగా మురికి గుడ్డలు లాంటివి ఉన్నాయి. ఆ మురికి గుడ్డ లాంటి క్రియలను యేసు ప్రభువు తన కలువరిశిల రక్తం ద్వారా బయట మనల్ని కడిగి ఆయన ఇంట్లో ఇప్పుడు పరిశుద్ధమైన వారిగా మనల్ని నిలబెట్టాడు. ఆయన ఇంట్లో పవిత్రమైన వారిగా నిలబెట్టాడు. ఆయన ఇంట్లో చాలా శ్రేష్టకరమైన పరిశుద్ధత కలిగిన వారిగా మనల్ని నిలబెట్టాడు. చూడండి, ప్రభువారి ప్రణాళిక వేరు. ప్రభువుని గురించి మనం తెలుసుకోవాలంటే మన జీవితం చాలదు. అందుకే భక్సింగ్ గారు ఊరకని అన్నాడు, 100 సార్లు బైబిల్ చదివిన తర్వాత మీరు బైబిల్ బాగా చదివారు కదా, మీకు అంతా తెలిసిపోయింటే ఏం తెలుసు? ఆదికాండం మొదటి వచ్చినే తెలియదు అంటారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు అయితే 7 పాయింట్లు చెప్పామంటే మా అంతటి వాళ్ళు లేడు, ఈ బైబిల్ మొత్తం నేను చదివేసానని చెబుతాం. మనకు ఆయనకి చాలా వ్యత్యాసం ఉంది. దేవుని గురించి అర్థం చేసుకోవాలంటే మన జీవిత కాలం అంతయు గడిచిన దేవుడిచ్చిన 70 సంవత్సరాల ఆయుష్ ఉండా, అధిగమించిన 10 సంవత్సరాల ఆయుష్లో ఉండా కానీ 100 సంవత్సరాలు నీకు ఆయుష్ ఇచ్చినా దేవుని గురించి పూర్తిగా తెలుసుకోలేవు. అదే దేవుడు అంటే ఆయన జ్ఞానమే మానవులకి సమృద్ధిగా ఆయన దగ్గర దాచబడి ఇవ్వబడుతుంటే, కొరత లేని జ్ఞానం ఆయన దగ్గర ఉంటే ఇంకా ఆయన ఎంత గొప్పవాడు, ఆయన గురించి తెలుసుకోవాలంటే మానవుని జ్ఞానం సరిపోయిద్దా? ఎట్టి జ్ఞానం సరిపోదు.
ఇక్కడ గమనించాలి. అంత గొప్ప దేవుడు మన క్రియలు దేవుని దృష్టిలో హేయమైనగా ఉన్నప్పుడు, మురికి క్రియల్లాగా ఉన్నప్పుడు తన కుమారుని లోకాన్ని పంపి, ఆ కుమారుడు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగినట్టుందరా, ఆ కుమారుని యొక్క రక్తము ద్వారా మనల్ని కడిగి మన క్రియలన్నింటిని కూడా బయటే పరిశుద్ధ స్థలానికి, మనం ఎక్కడ ఉన్నాం బైబిల్ ప్రకారం పాత నిబంధనలో పాలెం వెలుపట ఉన్నాం. మనల్ని ఆ మురికి క్రియలన్నింటిని కడిగి తిరిగి ఆయన పరిశుద్ధ స్థలంలోకి మనల్ని చేర్చిన వాడుకున్నాడు. దాన్ని బట్టి ప్రభుని ఏం చేయాలి? మనం ఆరాధించేవారుగా, స్తుతించి గణపరిచి ప్రభు కృతజ్ఞత చెల్లించేవారుగా ఉండాలి. ఇది 5వ మాట. 6వ విషయాన్ని చూద్దామా? 6వ విషయాన్ని చూద్దామండి. దేవుని వాక్యాన్ని చూసినట్టయితే మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం. 6వ మాట, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం. సరే అక్క ఉండండి, అటు చెప్తా. స్వరం మెల్లమెల్లగా పైకి లేగుస్తుంది, మంచిది, అట్టకుండా. ఇక్కడ 6వ కోణాన్ని చూస్తున్నాం. ఏంటి 6వ మాట? పవిత్రమైన వారు వండుకోకుండా ఆయన దృష్టిలో మనం చేసిన హేయమైనవి. మొట్టమొదటిగా హేయమైన వాటిని తెచ్చి మన ఇంట్లో పెట్టుకున్నాం, అట్లాగే దేవుని మందిరం కూడా తీసుకొస్తున్నాం. 2 హేయమైన వాటిని తింటున్నాం. 3 హేయమైన కార్యాలు చేసినాం. 4 హేయమైన ఆచారములు చేస్తూ వచ్చు. 5 హేయమైన క్రియలు కలిగి ఉన్నాం. 6వదిగా చూసినట్టయితే ఇక్కడ రాయబడిన మాట సొలొమోను గురించి రాయబడుతున్నమాట. మళ్ళా చదువాక. చాలక్క ఏమని రాయబడుతూ వచ్చిందండి? సొలొమోను అష్టారోతు దేవతలను అనుసరించి నడిచాడు. అది ఎలాంటిది? అక్కడే రాయబడుతూ వచ్చింది. ఎలాంటిదండి? హేయమైన. ఎలాంటిదండి? సొలొమోను అష్టారోతు అను సిదోనియుల దేవతలను, మిల్కోను అను అమ్మోనియుల హేయమైన దేవతలను అనుసరించి నడిచాను. ఇప్పుడు చూడండి, దేవుని దృష్టిలో హేయమైనది అంటే ఏంటంటే, హేయమైనది ఏంటంటే కదా, హేయమైనది ఏంటంటే 6వదిగా అష్టోరోతు దేవతలు కానీ ఇంకా అక్కడ ఉన్న దేవతలను అనుసరించడమే, అంటే ఈయన్ని విడిచిపెట్టి ఒక విగ్రహ సంబంధమైన దేవతలను అనుసరించడమే హేయమైన పని. హేయమైన పని ఏంటి? ఆయన్ని విడిచిపెట్టి విగ్రహం అనుసరించడమే. ఈ విగ్రహం అనుసరించడం అంటే మనోళ్ళు ఏమంటారంటే, అన్నిలు ఉంటారు, చాలా మంది గుళ్ళు, దేవతలు, బొమ్మలు పెట్టుకుని ఉంటారు, వాళ్ళందరూ హేయమైన వాళ్ళు అంటారు. వాళ్ళకంటే హేయమైన వాళ్ళు అంటే ఎవరో చెప్పమంటారా? తెలిసి తప్పు చేసేవాళ్ళు. తెలిసి తప్పు చేసేవాడు ఎవరు? ఇప్పుడు చూడండి, నేను మొన్న కూడా చెప్పా, 3 రోజులు మీటింగ్లు జరిగినాయి ఇక్కడ. ఏడా 3 రోజులు మీటింగ్లు అంటే మీకు అర్థం కాదులేండి, తిరణాలు అందాం. 3 రోజులు తిరణాలు జరిగింది. ఏం జరిగింది చెప్పండి? ఏం జరిగింది? తిరణాలు జరిగింది. ఎలా జరిగింది? బ్రహ్మాండంగా జరిగింది. ఎందుకు జరిగింది? ఎవరికేం తెలీదు. ఎందుకు జరిగింది అనేది ఎవరికీ తెలియదు, కానీ తిరణాలు అయితే జరిగింది. వెళ్ళాలి. ప్రతి ఫిబ్రవరి 9, 10, 11 తారీఖులు, 8వ తారీఖులలో వెళ్ళాలి. కొనతలకి తల మీద జుట్టు కత్తిరించుకో, జుట్టు గుండు చేపించుకోవాలి. నాకు తెలియక ఒకసారి నేను కూడా జుట్టు ఇచ్చా. తర్వాత తెలిసింది ఏముంది, ఆడ జుట్టు ఇవ్వడానికి ఇచ్చాను, ఎవరో గుర్తులేదండి. తిరుపతికి అయితే 2 సార్లు ఇచ్చి వచ్చా. ఏముంది? నేనేమంటానంటే, తెలియక ఒక అన్యుడు విగ్రహం చేస్తానంటే వాడికి తెలియక చేస్తున్నాడు కాబట్టి, పౌలు అన్నట్టు నేను తెలియక చేసింది కాబట్టి కనికరించబడుతున్నా అన్నాడు. కానీ క్రైస్తవుడు విగ్రహారాధన చేస్తున్నాడంటే అర్థం ఏంటి? బైబిల్ ఏముంది? విగ్రహారాధన చేయొద్దని అందలేదా? నువ్వు క్రైస్తవుడు అంటే నీ ఇంట్లో బైబిల్ ఉందా లేదా? బైబిల్ ఉందంటే నువ్వు క్రైస్తవుడనే కాదా? క్రైస్తవుడే. క్రైస్తవుడు అంటే బైబిల్ ఉందంటే బైబిల్ గురించి నీకు తెలుసు, కొంత కూర్తో కాదు. తెలిసినప్పుడు విగ్రహారం చేయకూడదన్న విషయం ప్రత్యేకంగా తెలుసు. ప్రతి క్రైస్తవుడి ఇంట్లో 10 కమాండ్మెంట్స్ ఉంటాయి, 10 ఆజ్ఞలు ఉంటాయి. దాంట్లో ఒక ఆజ్ఞ ఏంటి? ఏ రూపమైన చేసుకోకూడదు. మరి ఇది ఎలా జరుగుతుంది? యేసు ప్రభువు సిలువ ఉంటుంది, బొమ్మ ఉంటుంది, కాళ్ళు పెట్టుకున్న కాళ్ళు ఉంటాయి, సిలువ వేయబడి ఉంటుంది, దానికి వెళ్ళి మనం సాగిలి పడతాం. అది విగ్రహారాధన కాదా? బైబిల్ ప్రకారం అది విగ్రహారాధన కాదా? 100% విగ్రహారాధనే. యోహాను సువార్త 4:24 ఏమనుంది? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించే వారు ఆత్మతో సత్యముతో. మరి ఇక్కడ చేస్తున్న పనులు ఏంటి? కొవ్వొత్తులతో ఆరాధిస్తున్నారు. దేంతో? కొవ్వొత్తులతో. ఇంకా మీకే బాగా తెలియాలి, మాకేం తెలుసు చెప్పండి. కొవ్వొత్తులతో ఆరాధన చేస్తారు. ఇంకా చెప్పు కిషోర్ అన్న, మౌనంగా ఉండవేంటి ఇవాళ? సాంబ్రాణి పొగ. అబ్బో, కిషోర్ అన్న అడిగితే డానియల్ అని చెబుతున్నాడు, దేవుని కొందనాడు. సాంబ్రాణి పొగ. ఇంకా దేంతో ఆరాధన చేస్తాం అన్నా? కొబ్బరికాయలు. ఓహో, భలే గుర్తుంటాయి మీకు. కొవ్వొత్తులు, సాంబ్రాణి, ఇంకా కొబ్బరికాయలు, ఇంకా నువ్వుల నూనె, పువ్వులు, ఇంకా నాకంటే ఎక్కువ బాగా తెలుసు దేవుని కొందనాలు. అందుకే మీరే జ్ఞానవంతులు. ఎవడు గుడ్డోడు అంటే నా సేవకుడు అని బైబిల్లో ఉంది. నాకంటే మీరే జ్ఞానవంతులు. ఇక్కడ గమనించండి, మనుషుడు ఆరాధన చేంజ్ చేసేసాడు.
బైబిల్కు విరోధమైన ఆరాధన. ఇట్లా ఆరాధన చేసినా ఏ ఒక్కరూ దేవుని రాజ్యానికి వెళ్ళరు. ఆయన ఏమన్నాడు? ఏ రూపంలో చేసుకోవద్దన్నాడు. ఒకవేళ యేసుప్రభు చేసుకోవాల్సి వస్తే యేసుప్రభునే చెప్పేవాడు కదా. యేసుప్రభు చెప్పుకొని ఉంటారు. ఎన్ని విషయాలు చెప్పాడు ఆయన. అన్ని విషయాలు చెప్పినాడు. నన్ను ఆరాధించండి, నన్ను గణపరచండి, నన్ను ఎట్లా చేయండి అర్జ చేయండి అని చెప్పి చెప్పుకొని ఉంటాడా? నా రూపాన్ని చేసుకోండి, నా సిలువ కార్యాన్ని పెట్టుకోండి, నా సిలువను పెట్టుకుని మీరు ఆరాధించండి ఇవన్నీ చెప్పుకొని ఉంటాడు. ఇన్ని చేసినవాడు చెప్పుకొని ఉంటాడు. ఇన్ని చెప్పినవాడు యుగాంతం మంది ఏం జరగబోతుంది? అసలు చెప్పాలనుకున్న వర్తమానం వేరు. ఈరోజు పొద్దున్నే వచ్చి మార్చేసిన వర్తమానం ప్రభు మాట్లాడితే మార్చివేయబడింది. చెప్పాలనుకున్న వర్తమానం ఏంటంటే యుగ సమాప్తి ఎలా జరగబోతుందో చెప్పాలనుకున్నా. యుగ సమాప్తి ఎలా జరగబోతుంది అని మీరు అనుకోవచ్చు. ఈయన వచ్చినప్పుడల్లా రాకడ గురించి చెబుతారంటే నాకు ఆ దేవుడు బయలుపరిచింది ఆ ప్రత్యక్షత. ఆ రాకడ గురించిన ప్రత్యక్షతే దేవుడు బయలుపరిచింది. అసలు అనుకుంది యుగ సమాప్తి గురించి ఏం చెప్పాలా, ఈ యుగం ఎలా ముగించబోతుంది, యుగ సమాప్తి ఎలా జరగబోతుంది, ఈ యుగ సమాప్తి నుండి మనం ఎలా తప్పించబడతామని చెప్పాలనుకున్నా. కానీ ప్రభు ఉదయకాలం వచ్చి కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకున్న టైంలో ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. నేను సిద్ధపడు అని. మళ్ళీ అప్పటికప్పుడు సిద్ధపడాల్సి వచ్చింది. ఇదంతా నేనేమంటానంటే బహుశా ఈ వాక్యానికి సంబంధించి మన జీవితాలు ఏదో ఉండొచ్చేమో మనకు తెలియదు. దేవుని ప్రణాళిక పేరుకుంటుంది. కానీ నేను ఏమంటానంటే ప్రియులారా, పరిశుద్ధాత్మ వెలుగులో మనతో మాట్లాడుతున్న విషయం, హేయమైన దేవతలను అనుసరించాడు సొలొమోను. మన జీవితంలో కూడా అలాంటి చాలా ఉన్నాయి. చూడండి, నేనేమంటానంటే ఒక అన్యుడి గురించి నాకు సంబంధం లేదు, అతని గురించి మాట్లాడతాను, నాకు టైం లేదు. అతని గురించి చెప్పుకుంటా పోతే నా దేవుని గురించి ఎప్పుడు చెప్పుకోవాలా? నేనేమంటానంటే నిజమైన దేవుని విడిచిపెట్టి ప్రజలు ఎందుకు విగ్రహాన్ని పూజిస్తున్నారు? ఎందుకు యేసుప్రభు బొమ్మ పెట్టుకుంటున్నారు? ఎందుకు సిలువు పెట్టుకుంటున్నారు? ఎందుకు దాన్ని పూలు పెడుతున్నారు? ఎందుకు దాన్ని సాంబ్రాణి వేస్తున్నారు? ఎందుకు దాన్ని కోవత్తులు పెడుతున్నారు? ఇంకా కొబ్బరికాయలు కడుతున్నారు. ఇంకోటి ఉందన్నావు, సాంబ్రాణి పొగలు కడ్డీలు కదా, సాంబ్రాణి పొగ వేస్తారు, కడ్డీలు కూడా పెట్టేవాళ్ళు అంటారు. ఇవన్నీ దేని కొరకు? ఆయన కోరాడా? ఆయన ఇష్టపడ్డాడా? ఆయన చేయమన్నాడా? ఆయన ఇలా చేయండి అని చెప్పాడా? లేదు కదా. ఆయన చెప్పని మనం ఎందుకు చేయాలా? ఆయన చెప్పని మనం చేయడం ద్వారా ఆయన దృష్టిలో హేయమైన వరకు అవుతున్నాం. ప్రియుడా, గమనించు, సొలొమోనుకి దేవుడిచ్చిన వరం శ్రేష్టకరమైంది, అద్భుతమైన వరం. ప్రపంచంలో ఎవరికి లేనంత సమృద్ధైన వరాన్ని ఇచ్చాడు. ఏంటది? జ్ఞానం, వివేచించే హృదయం. దేవుడే చెబుతాడు, నీకు ముందల నీ తర్వాత నీ వంటి వాడు ఉండడు. అంత గొప్ప జ్ఞానాన్ని దేవుడు ముద్ర వేసి పరలోకపు సీలేసి ఇచ్చాడు సొలొమోనుకి దేవుడు. అయ్యా ఇదే పరిస్థితి అని. అన్నగారు చేసిన పని ఏంటి? దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని ఏం చేశాడు? మంచిగా వాడుకున్నాడు. ఒక 1000 మంది 700 మందిని వివాహం చేసుకున్నాడు. 300 మంది ఉపపత్నులను పెట్టుకున్నాడు. మంచిగా చేసుకున్నాడు. ఇచ్చిన జ్ఞానాన్ని చక్కగా 1000 మంది పంచాడు. ఎంతమంది పంచాడండి? 1000 మంది. నేను అనుకుంటా సొలొమోను పిల్లలు ఎంతమంది ఉంటారు 1000 మంది భార్యలుంటే? చెప్పాలి. ఇంకా బ్రదర్స్ అనుకోవచ్చు, మేము కూడా అంతమందిని చేసుకోవచ్చు అంటే, లేదు సుమి, వాక్యం ఉంది, ఏకపత్ని పురుషుడు వలె ఉండాలంట. ఎలా ఉండాలండి? ఏకపత్ని పురుషుడు వలె. సరే, తర్వాత సంగతి చూద్దాం. ఇప్పుడు చెప్పండి, 1000 మంది అంటే ఏంటి అసలు? ఆ చరిత్ర, నీకు ఇచ్చిన జ్ఞానం ఏంటి? నీకు ఇచ్చిన ఆలోచన ఏంటి? అసలు నీకు ఇచ్చిన జ్ఞానం దేనికి ఇచ్చాడు? 1000 మందిని చేసుకోమని కాదు, దేవుని మందిరం కట్టించాలా. నువ్వు అడిగిన మాట ఏంటి? అయ్యా, నీ ప్రజలను పరిపాలించడానికి ఇంత జ్ఞానం కలిగిన, ఇంత వైభవం కలిగిన నీ ప్రజలను పరిపాలించడానికి నేను ఒంటిగా పరిపాలించడం నా వల్ల కాదు. నీ ప్రజలు పరిపాలించడానికి అవసరం జ్ఞానం ఇవ్వను. నువ్వు అడిగిన జ్ఞానం దేనికి? పెళ్లికా? ప్రజలను పరిపాలించడానికా? ప్రజలను పరిపాలించడానికి నువ్వు జ్ఞానం అడిగి నువ్వు చేసిన పని ఏంటి? 1000 మందిని, 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు, ఎంతమంది ఇంకా సాలపోతే భూమిలో ఉన్న వాళ్ళందరినీ చేసుకోరాదు? ఆయుష్ అయిపోయి చచ్చినట్టు ఉండాలి తప్పక, లేదా చేసుకునేవాడేమో మహారాజు. కాబట్టి గమనించండి, దేవుని దృష్టిలో ఏమైనా చేసేసాడు, అది దేవునికి ఇష్టం లేదు. నేను ఒక మాట చెప్పమంటారా? సొలొమోను వివాహం చేసుకున్న వారిలో ఒక్కళ్ళన్నా దేవుని ఆరాధించిన స్త్రీలు ఉండరా? ఆయన భార్యలు కానీ, ఉపపత్నులు కానీ. బహుశా మీరు చదివిన చోట ఉండొచ్చేమో, కానీ నేను చదివాను, నాకు తెలిసినంత వరకు అయితే లేరు. 11వ అధ్యాయం చూడగా సొలొమోను భార్యలు తన దేవుడైన యెహోవా దగ్గర నుంచి తన హృదయం తిప్పేశారంట. ఎక్కడ తిప్పేశారు? ఎక్కడ తిప్పేశారంటే యెరూషలేము పర్వతముల దగ్గర, దానికి ఎదురుగా అక్కడ ఒక గుడి కట్టించి ఆ గుడిలో ఉన్న దేవతను ఆరాధించే దౌర్భాగ్యమైన స్థితిలో తీసుకెళ్లారు భార్యలు. మీరుగా సుమి, ఆయన భార్య సంగతి చెబుతున్నా, మీరు మంచివాళ్ళు. కానీ ఎంత దారుణమైన స్థితిలో చూడండి, ఎంత దారుణమైన స్థితి. ఒక్కరినన్నా దేవుని చిత్తంలో ఉన్న వాళ్ళని చేసుకున్నావా? ఒక్కరినన్నా. ఈయన చేసుకుంటే ఈ రాజ్యంతో నాకు సమాధానం ఉంటుంది, ఆయన చేసుకుంటే ఆ రాజ్యంతో నాకు సమాధి, ఏమని చేసుకుంటే ఈ రాజ్యంతో సమాధి, ఇంకొక ఆమెను చేసుకుంటే ఈ రాజ్యం. వీళ్ళందరూ కాకుండా ఇంకొక ఆమె వచ్చింది దూరదేశం నుండి. ఎవరామె? షేబా దేశ ప్రాణి. ఆమెను చేసుకుంటే ఆ వైభోగం అంతా వచ్చేసింది.
వీళ్ళ కోసం సమాధానం, వాళ్ళ కోసం సమాధానం, ఆమె కోసం వైభోగం, ఏం కోసం గొప్పదనం కోసం, ఘనత కోసం చేసుకున్నా తప్ప దేవుణ్ణి సంతోషపెట్టడానికి ఒక వివాహం చేసుకున్నావా? 700 మంది 300 మంది ఉపపత్నులు 700 మంది భార్యల్లో ఒక్కరినన్నా దేవుణ్ణి సంతోషపెట్టిన వారు ఉండారా? చెప్పండి, ఒక్కరన్నా ఉండారా? లేరు. ఎందుకని? పోయింది, జీవితం మొత్తం పోయింది. దేవుడు ఇచ్చిన దాన్ని వ్యర్థంగా వాడుకున్నాడు. ఇప్పుడు కడతానికి మందిరం కట్టాడు, చేయడానికి మంచి కార్యాలు చేశాడు, బలులు అర్పించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మొదటి సమయాల కింద 2వ అధ్యాయంలో పోయిన దేవుని మహిమ, 4వ అధ్యాయం 3వ అధ్యాయంలో పోయిన దేవుని మహిమ మరలా మొదటి రాజుల గ్రంథంలో తిరిగి వచ్చింది దేవుని మహిమ. సమూయేలు దినాల్లో ఏలీ కుమారులు దేవుని ప్రత్యక్షతను తీసుకెళ్లి మందసమును తీసుకెళ్లి ఫిలిష్తీయుల చేతికి అప్పగించబడేటట్టు ఆ యుద్ధంలో ఓడిపోయి వాళ్ళకి అప్పగించినట్టు చేసినప్పుడు అప్పుడు ఏకాబోధ అనుభవం వచ్చింది. ఏకాబోధ అంటే దేవుని మహిమ ఇశ్రాయేలు ప్రజల నుండి వెళ్ళిపోయింది. పోయిన మహిమ ఎప్పుడు తిరిగి వచ్చింది? సొలొమోను మందిరం కట్టిన తర్వాత తిరిగి వచ్చింది. కారణం ఏంటి? అంత ఘనమైన జ్ఞానంతో దేవుని మందిరం కట్టాడు. అలాంటి వాడు చివరికి చూస్తే రాను రాజుగారి గుర్రం గాడిదైనట్టు అటైపోయాడు. చూడండి ఎంత హేయమైన క్రియలు అంటే, నిజంగా నేను అనుకుంటా సొలొమోను చూస్తే దేవుడు దుఃఖపడని రోజు అంటూ ఉండదు. దేవుడు అంటే సొలొమోను తప్పిపోయిన తర్వాత నుండి సొలొమోను చూసినప్పుడు దేవుడు దుఃఖపడని రోజు అంటూ ఉండదు. ఎందుకు? తన తండ్రికి ఇచ్చిన ఒక్క మాటను బట్టి సొలొమోను బతుకుంటాడు, లేకపోతే సొలొమోను చరిత్ర వేరుగుండేది. తన తండ్రికి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. దేవుడు తన తండ్రికి ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఏమని? సౌలుకు నా కృపను కొట్టివేసినట్టు నీ కుమారునికి నా కృపను నేను కొట్టివేయను. ఆ ఒక్క మాట, దేవుడిచ్చిన మాటకి దేవుడు కట్టుబడి ఉన్నాడు అక్కడ. లేకపోతే సొలొమోను చరిత్ర డిఫరెంట్గా ఉండేది. ఏమంటారంటే హేయమైన దేవతలను అనుసరించాడంట. ఎంత దారుణమైన విషయం చెప్పండి. నీకు జ్ఞానం ఇచ్చి, నీకు దర్శనపు వెలుగులో నీతో మాట్లాడి నీకు జ్ఞానం ఇచ్చిన వాడిని విడిచిపెట్టి హేయమైన దేవతలను అనుసరించాడు. ఆ దేవతలను అనుసరించడమే దేవుని దృష్టిలో హేయమైనది. తద్వారా ఏం జరుగుతూ వచ్చింది? సొలొమోనుకు 2 సార్లు మాట్లాడాడు. 11వ అధ్యాయం 9వ వచనం చూడగా, నా 10వ వచనంలో సొలొమోను 2 సార్లు మాట్లాడినా సొలొమోను వినలా. స్వరం దేవుని యెహోవా స్వరం వినలేని స్థితికి సొలొమోను వెళ్ళిపోయాడు. చివరి తన స్థితి వేరుగుంది. ప్రియుడా, ఒకప్పుడు మనం కూడా ఇలాంటి వారమే. దేవుని బిడ్డలుగా, పరిశుద్ధమైన వారుగా, జగత్ పునాది వేయబడకుండా ఏర్పరచబడిన మనము ఈ లోకానికి వచ్చిన తర్వాత సొలొమోను వల్ల దారి తప్పిపోయి దేవునికి ఏమైనటువంటి దేవతలను అనుసరించాం. కానీ ఆయన కుమారుని రక్తం ద్వారా మరలా కడిగి ఆయన ఆరాధించేవారుగా, ఆయన కనపరిచేవారుగా ఆయన సిద్ధపరిచినందుకు ఆయన ఆరాధించాలి. ఇది 6వ మాట. 7వ మాట చూద్దామండి. ముగిస్తున్న ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. చివరి మాట కదక్క. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. మీరు ప్రవేశించి ఆ దేశమును అదే ఏమనందండి? నా స్వాస్థ్యమును హేయమైనదిగా. కాబట్టి ఇక్కడ చూస్తున్నమాట ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో చివరిలో రాయబడుతూ వచ్చింది, నా దేశమును అపవిత్రపరిచి నా స్వాస్థ్యము హేయమైనదిగా. మనం చేసిన హేయమైనది 7వదిగా. మొట్టమొదటిగా హేయమైన వాటిని తీసుకుని వచ్చాం ఇంటికి. 2 హేయమైన వాటిని తిన్నాం. 3 హేయమైన కార్యాలు చేసాం. 4 హేయమైన ఆచారాలు చేస్తూ వచ్చాం. 5 హేయమైన క్రియలు. 6 హేయమైన దేవతలను అనుసరిస్తూ వచ్చాం. 7వదిగా చూసినట్టయితే హేయమైన ఆయన స్వాస్థ్యాన్ని హేయమైనదిగా చేస్తూ వచ్చాం. అసలు ఆయన స్వాస్థ్యం ఏంటి? ఆయన స్వాస్థ్యం ఎవరు? యెషయా గ్రంథం 41వ అధ్యాయం చూడండి. 43 ఓటు అట్టుకుంటా. యెషయా గ్రంథం 43 ఓటు చదవండి. అది అర్థమవుతుందండి. ఆయన స్వాస్థ్యం ఎవరు? ఆయన సొత్తు, ఆయన ప్రజలు. ఒక మాట చెప్పనండి, ఆయన నిర్మించుకుని ఆయన చేసుకున్నాం. ఇంకా ఆయన స్వాస్థ్యం గురించి బైబిల్లో చాలా చోట్ల రాయబడుతూ వచ్చింది. అర్థమవుతుందండి. ఆయన స్వాస్థ్యముగా లేవీలను ఏర్పరచుకుంటూ వచ్చాడు. అంటే ఆయన సొత్తుగా, ఆయన సంబంధించిందిగా. ఇక్కడ ఆయన స్వాస్థ్యము అని అంటే మనం ఆయన స్వాస్థ్యంగా చేపడ్డాం. కానీ చివరికి మనం ఏమవుతూ వస్తున్నాం? ఆయన స్వాస్థ్యాన్ని మనం హేయమైనదిగా చేస్తున్నాం. అసలు ఆయన స్వాస్థ్యం ఏంటి అని అంటే, మీ దేహము దేవునికి ఏమై ఉంది? ఇప్పుడు మన దేహం దేవునికి ఏమై ఉంది? ఆలయం. దేవుని ఆలయం దేవుని స్వాస్థ్యం కదా.
అవునా కదా చెప్పండి? దేవుని ఆలయం దేవుని స్వాస్థ్యమే కదా. చాలా మంది ప్రార్థన ఏం చేస్తారు తెలుసా? ప్రభా మా సంఘాన్ని దీవించు, నా సంఘాన్ని దీవించు. నీది కాదు మీది కాదు ఈ సంఘం, యేసు ప్రభుది. సంఘ ప్రార్థన ఏం చేస్తారు? మా సంఘాన్ని దీవించు ప్రభువా. ఆరాధన కూడా చేస్తున్నావు, ఏమని చేస్తారు? నా సంఘాన్ని, మా సంఘాన్ని. మీది కాదు నాది కాదు, ఆయనది సంఘం, అది గుర్తుపెట్టుకోవాలి మనం. మీది కాదు నాది కాదు, అర్థమవుతుందండి? చాలా మంది అడుగుతారు, మీరు ఏ సంఘానికి వెళ్తున్నారంటే మా సంఘం పలానా గుణదల సియోని ప్రార్థన. మీది కాదు సుమి, మీది కాదు, భక్సింగ్ గారిది కాదు, నాది కాదు. ఎవరిది మరిది? సంఘం ఎవరిది? అపోస్తలుల కార్యములు రాయబడుతూ వచ్చిన ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఎవరిది? ఆయనది. నీది కాదు నాది కాదు. ప్రార్థన చేయడం కూడా మనకు రాదు. నా సంఘం ప్రభా, మా సంఘాన్ని దీవించు. మీది కాదు నాది కాదు. మీరు కొనుక్కున్నారా, మేము కొనుక్కున్నావా? మనం ఏ రక్తం ఖర్చమేంటి? ఆయన సంఘం ఆయనదే. ఆయన సంఘంలో మనం చేర్చబడ్డాం అంతే. ఆయన సంఘంలో ఒక అవయవంగా చేర్చబడ్డాం అంతే. అంతేగాని ఇది మా సంఘం నా సంఘం అంటానికి లేదు. నీకు నాకు ప్రభుత్వం శాశ్వతంగా రాసేవాళ్ళ సంఘం ఆయనదే, మంద కాదు. సంఘం ఆయనదే, స్వాస్థ్యం ఆయనదే. అందుకంటే మీ దేహం దేవునికి ఆలయమై ఉన్నది. మన దేహమే దేవుని ఆలయం. ఇప్పుడు ఈ ఆలయం ఎవరిది? దేవుని స్వాస్థ్యం. అర్థమవుతుందండి? మన దేహము దేవునికి ఆలయం అయినప్పుడు ఈ దేహము అయినా ఈ ఆలయం ఏంటంటే దేవుని స్వాస్థ్యం. ఇప్పుడు ఈ దేవుని స్వాస్థ్యమైన ఈ దేవాలయమును మనం ఎన్నిసార్లు అపవిత్రపరుచుకుని ఉంటాం? ఎన్నిసార్లు ఈ దేవాలయం అపవిత్రపరుస్తూ వస్తున్నాం? ఎన్నిసార్లు ఈ దేవాలయం అపవిత్రం చేస్తూ వచ్చాం? ఎన్నిసార్లు ఈ దేవాలయం అపవిత్రమైన వాటికి వాడుకుంటూ వచ్చాం? నేనేమంటానంటే ప్రియులరా, మీ దేహం దేవునికి ఆలయం అయిందంటే దేవుని ఆలయమే దేవుని స్వాస్థ్యం. ఇప్పుడు లేవీలు ఆయన స్వాస్థ్యం కదా. లేవీలు ఎక్కడ ఉన్నారు? లేవీలుగా ఎందుకు చేపట్టారు వాళ్ళు? లేవీలు ఎందుకు స్వాస్థ్యంగా చేపట్టారు? యాజకత్వం చేయడం. యాజకత్వం ఎక్కడ చేస్తున్నారు? దేవుని ఇంట్లో చేస్తున్నారంటే దేవుని ఇంట్లో ఉండేవాడు ఏమవుతాడు? దేవుని స్వాస్థ్యమైన వాడు. దేవుని ఇల్లు దేవుని స్వాస్థ్యమైనప్పుడు, మన దేహమే దేవుని ఇల్లు అయినప్పుడు మనం దేవునికి స్వాస్థ్యమైన వారం. మన దేహమే దేవునికి ఇల్లు అయినప్పుడు ఆ దేహమైన ఇల్లు దేవునికి స్వాస్థ్యం. కానీ ఈ స్వాస్థ్యమైన దేవుని ఇంటిని మనం ఎన్నిసార్లు అపవిత్రపరుచుకున్నాం, ఎన్నిసార్లు పాడు చేసుకుంటూ వచ్చాం కదా. దాని అన్నిటిని బట్టి మనకు తీర్పు రావదా? బైబిల్ ఉంది, ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసిన దేవుడు వాణిని. మరి ఈ లెక్క అయితే మన శరీరం దేవుని ఆలయం అయినప్పుడు, దేవుని ఆలయమైన శరీరాన్ని మనం ఎన్నిసార్లు పాడు చేసుకున్నప్పుడు దేవుడు మనం పాడు చేయలేదా? పాడు చేయడు, ఒక ముందు పెడతాడు, గుచ్చుతూ ఉంటాడు, అప్పుడప్పుడు సరిదిద్దడానికి కదండి. మరలా ఈ దేవుని ఆలయాన్ని పాడు చేసుకున్నాం. మనల్ని ఆయన కుమారుని యొక్క రక్తం ద్వారా కడిగి మరలా ఈ దేవుని ఆలయంలో పాడు చేయడం ద్వారా వచ్చే తీర్పు నుండి తప్పించి ఇప్పుడు ఆ దేవుని ఆలయంలోనే ఒక అవయవంగా దేవుడు చేర్చాడు. దాన్ని బట్టి దేవుని ఏం చేయాలా? ఆరాధించాలి. ప్రభువా, నా జీవితంలో నేను హేయమైన క్రియలు, పవిత్రమైన వాడు ఉండకుండా నేను చేసిన హేయమైనవి 7 అంతల అనుభవం కలిగిన. ఇంకా చాలా ఉండే, వచ్చే వారం కూడా చెబుతా, వచ్చేవారండి తర్వాత వచ్చినప్పుడు. కాబట్టి హేయమైనవి చాలా ఉన్నాయి, ఇవన్నీ నేను చేస్తూ వచ్చా. కానీ ఈ హేయమైన వాటన్నిటిని నేను చేశా, నేను నా కుటుంబీకుల పితరులు చేసిన వారమే. కానీ వీటన్నిటిని ఈ హేయమైన వాటి నుండి విడుదల ఇవ్వటం కొరకే కలువరిశిలను ప్రాణం పెట్టావు. నా కొరకే శాపగ్రస్తుడిగా వేలాడి, ఆ శాపగ్రస్తమైన వాడిగా వేలాడబడి నువ్వు ఖర్చుల రక్తం ద్వారా ఈ హేయమైన నా జీవితంలో నేను చేసిన ప్రతి ఒక్కటి కూడా నీ రక్తం ద్వారా కడిగి ఇప్పుడు నేను హేయమైన వాడు కాకుండా నేను నీకు ప్రియమైన వాడుగా. దానియేలు నీవు బహు అదే. ఇప్పుడు ఏ అనుభవంలో తెచ్చాడండి? ఒకప్పుడు దేవుని దృష్టిలో హేయమైన వారు, ఇప్పుడు దేవునికి ప్రియమైన వారు. మత్తయి సువార్త 3వ అధ్యాయం రాయబడుతూ వచ్చింది. 3వ అధ్యాయం చివరిలో యేసు ప్రభువు బాప్తిసం తీసుకోగానే ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని మీద నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దం పలుకుతూ వచ్చింది. ఇతడు నా ప్రియ కుమారుడు. ఇప్పుడు యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడిన మనం, ఆయన యొక్క అనుభవంలోకి వచ్చిన మనం దేవునికి ఏమై ఉన్నాం? మనం కూడా చెప్పండి. ఇతడు నా ప్రియ కుమారుడు అంటే ఆయన కుమారుడు రక్తం ద్వారా కడగబడిన మనం కూడా ఏమై ఉన్నాం? ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా చూడండి. ఇప్పుడు ఈ వాల్ ఉంది, గోడ. ఈ గోడ మీద మనం రెడ్ పెయింట్ తీసుకొస్తాం. రెడ్ పెయింట్ తీసుకొచ్చి గోడ మీద వేసేసాం అనుకోండి, గోడ మొత్తం రెడ్ పెయింట్ వేస్తాం. ఇప్పుడు ఈ వైట్ పెయింట్ మీద రెడ్ పెయింట్ వేసిన తర్వాత వైట్ రెడ్ కలిసి ఉన్న పెయింట్ అని అంటామా? ఏమంటాం చెప్పండి? రెడ్ పెయింట్ వేసాం అంటాం. లేదు వైట్ వేసాం, ఫస్ట్ దానిలో అన్న వైట్ వేసాడు, తర్వాత రవణ్ వచ్చి రెడ్ కలర్ వేసాడు అంటామా? చెప్పండి, ఏమంటాం? ఇప్పుడు ఏ కలర్ మీకు కనబడుతుందంటే రెడ్ కలర్ అంటాం. ఎందుకని ఒకప్పుడు వైటే, దాని మీద ఏం చేయబడింది? రెడ్ కలర్ వేయబడుతున్న తర్వాత దాని కలర్ మారిపోయింది. ఇక వైట్ అన్నది లేదు, దాని అడుగు ఉండేది. కానీ ఇక అది కనబడేది ఏంటి? రెడ్ కలరే. మనం ఒకప్పుడు అలాంటి వారమే. కానీ యేసు ప్రభువారు కలువరిశిలులో ఆయన కాల్చిన రక్తం ద్వారా మనల్ని కడిగేసి ఇప్పుడు ఏం చేశాడు? ఆయన రక్తం ద్వారా కడిగి
ఇప్పుడు మనకంటూ ఒక రూపాంతరం ఇచ్చి హేయమైన జీవితాన్ని పూర్తిగా తొలగించి ఇప్పుడు మనల్ని పరిశుద్ధులు పవిత్రులు అనే జీవితాన్ని ఆయన రక్తం ద్వారా కడిగి మనకి ఇచ్చాడు. హేయమైన జీవితం నుండి ఇప్పుడు పరిశుద్ధమైన వారుగా మనం మార్చబడినందుకే ప్రభుని ఆరాధించే వరకు ఉన్నాడు. ప్రభు సాయించను గాక. ఆమేన్.